ఒక మంచి ఆరాధన సమయాన్ని మనం గడిపి ఉన్నాం. ఆరాధన సమయంలో మంచి జ్ఞానంగా ఒక ఆరాధన చేస్తే దాని యొక్క ఫలితం ఏ విధంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. జ్ఞానముతో ఆరాధన చేస్తే మీ యొక్క ఆత్మ, జీవం, శరీరం అంతయు ఒక నూతనమైన ఉత్సాహాన్ని, దేవుని యొక్క ఆత్మలో అది నూతనమైన బలాన్ని పొందుకుంటుంది. హృదయంలో చెప్పలేనటువంటి ఒక సంతోషం కలుగుతుంది. అలవాటు ప్రకారం యాంత్రికంగా ఆరాధిస్తే ఇందులో ఏ విషయం మనం అర్థం చేసుకోలేం. దేవుణ్ణి మనం తెలుసుకోవాలి, దేవుని యొక్క సన్నిధానాన్ని గ్రహించగలగాలి అంటే దానికి మన హృదయం ఆయుత్తంగా ఉండాలి. మనం దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాం. దేవుడు నిజముగానే ఆరాధన చేసిన మీ యొక్క ఇళ్లలో, మీ మధ్యలో సంచరించారు, మిమ్మల్ని ముట్టారు, నింపారు, అభిషేకించారు. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఆ శక్తితో పాటు, ఆ అభిషేకంతో పాటు కొన్ని నిమిషాలు దేవుడి యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేయబోతూ ఉన్నాం. ఇప్పుడు మనం చేసే యొక్క ప్రార్థన మొదటిగా ఒక కార్యం నిమిత్తం ప్రార్థన చేయాలి. మన దేశంలో ఉన్న అనేకములుగా ఉన్న సమస్యల్లో చాలా ముఖ్యమైన ఒక సమస్య ఏంటంటే ఎకనామిక్ సమస్య. దేశంలో ఇప్పుడు చూస్తే, బయటికి చూస్తే ఏం కనిపించట్లే, కానీ దేశం యొక్క అంతర్గత వ్యవస్థలో అనేక విధాలుగా ఆర్థిక వ్యవస్థలో ఇబ్బందుల్ని సృష్టించారు. ఈ ఆర్థిక మాంద్యం అనేది బయటికి తెలియకుండానట్లుగా ఇక్కడున్నది అక్కడ, అక్కడున్నది ఇక్కడ వేసి పైపైన అంతటినీ సమానం చేస్తూ వస్తున్నారు. ఈ ఆర్థిక మాంద్యం వలననే ఈ వస్తువుల యొక్క వెలలు అనేవి అధికమవుతూ ఉన్నాయి. ఈ వెలలు అధికమవుతున్న అదే సమయంలో మీ యొక్క జీతాలు పెరగట్లేదు. మన ఆర్థిక కార్యాలు చూడాలి అంటే అమెరికాలో ఉపయోగించే అమెరికా నాణ్యం యొక్క ఆ విలువతో సరిపోల్చి చూడాలి. లోకంలో అనేక దేశములు అమెరికా డాలర్కు, వారి దేశం యొక్క కరెన్సీకి ఎంత విలువ అనేదే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత దూరానికి ముందుంది లేకపోతే వెనకాతలో ఉంది అనేది చూస్తారు. కొన్ని దేశాల్లో చూస్తే అమెరికా డాలర్కు ఉండే విలువతో సమానంగా, ఈక్వల్గా ఉంటాయి. అప్పుడు ఆర్థికంగా దేశం మంచి స్థితిలో ఉందనేది అర్థమవుతుంది. కొన్ని చూస్తే 50% ఉంటాయి. కొన్ని స్థలాలు చూస్తే $1 యొక్క విలువ వారి యొక్క కరెన్సీలో 20 రూపాయలుగా ఉంటుంది, లేకపోతే 20 నాణ్యాలుగా ఉంటాయి. ఆ విధంగా పెట్టి లెక్క చూసేటప్పుడు భారతదేశం యొక్క నాణ్యం యొక్క విలువ అనేది అమెరికాలో $1కి ఇండియాలో 84 రూపాయల 59 పైసలు అంత ఖర్చు అవుతుంది. ఇప్పుడు చూస్తే రమారమి 100% సమీపంగా మనం వచ్చేసాం. అప్పుడు ఇది ఒక ఆర్థిక మాంద్యం అని సూచిస్తూ ఉంది. డబ్బులు చేతిలో ఉన్నట్టే అనిపిస్తాయి, డబ్బులు సంపాదిస్తున్నట్టే తెలుస్తుంది, కానీ ఇక్కడ కొనే రేటుకి కొరత అనేది దేశంలో ఉండడం బట్టి మనం దాన్ని సమం చేస్తూ ఖర్చు పెట్టలేము. కాబట్టి ఆర్థిక వ్యవస్థ పడిపోతే దేశంలో అనేక విధాలైన గందరగోళం మొదలవుతాయి. ప్రభుత్వం పడిపోయే స్థితి ఏర్పడుతుంది. ఒక వ్యక్తి యొక్క సంపాదన తగ్గిపోతుంది. బీదలు, పేదలైన ప్రజల జీవనం ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి చూస్తే దేశంలో చాలా స్థలాల్లో దొంగతనం, బెదిరించడం, హత్యలు చేయడం, ఇటువంటి సంఘటనలన్నీ జరగడం మనం చూస్తూ ఉన్నాం. సమీప కాలంలో చూడండి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో కూడా ఆగంతకుల లోపల ప్రవేశించి పనిచేసే వారిగానో, రిప్రజెంటేటివ్ లాగానో ఏదో ఒక కారణం చేత ఇళ్లలోకి ప్రవేశించి అక్కడున్న వారిని చంపివేసి డబ్బులు దొంగిలించుకుని వెళ్ళిపోయిన సమాచారం సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు దారిలో చొరబాట్లు అవి అధికంగా అవుతున్నాయి. రాత్రిపూట ప్రయాణం చేసేటప్పుడు అడ్డగించి, కార్ని అడ్డగించి, మోటార్ సైకిల్ని అడ్డగించి వారి చేతులుండే వస్తువులు, వాచ్, సెల్ ఫోన్, ఉంగరం ఇవన్నీ దొంగలించే ఆ విషయాలు వింటూ ఉన్నాం. అదేవిధంగా డబ్బుల అవసరం అనేది ఏర్పడితే మనుషుల యొక్క జీవన విధానం అది చాలా తగ్గిపోతుంది. వారిలో ఉండే నిజాయితీ, నీతి, న్యాయం ఇవన్నీ తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి. డబ్బులు చెల్లించినట్లయితే ఏదైనా చేయిస్తారని స్థితి, దాని గురించి కొంతమంది నిలబడతారు. మీరు వారిని ప్రేరేపించి హత్య చేయించవచ్చు, వారిని రాజకీయాలకు ఉపయోగించుకోవచ్చు, సినిమాకి ఉపయోగించుకోవచ్చు, లేకపోతే వ్యక్తిగత కాపలాకు ఉపయోగించుకోవచ్చు. డబ్బులు ఇస్తే వారు ఏం కావాలన్నా చేస్తారు. అటువంటి ఒక దుస్థితి దేశమంతా కమ్ముకుంటుంది. ఒక కరువు రావడం అనేది అదో దుస్థితి. మన దేశంలో
కనిపించకుండా ఈ కరువు యొక్క దినములు సమీపిస్తూ ఉండడం మనం తీవ్రంగా గమనించి చూడడం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దేవుడి యొక్క చేతిలో అప్పగిద్దాం. ప్రతి రూపాయిని, మన దేశం యొక్క ఆశీర్వాదాన్ని దేవుడే ఆశీర్వదించి కాపాడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఏదైనా తప్పైన ఆర్థిక పర విధానాల వల్ల దేశాన్ని వెనక వైపు తీసుకుని వెళ్ళిపోయినా కూడా దేవుడు తలంచినట్లయితే అది ముందుకు తీసుకుని రాగలరు. అన్నిటినీ ఆయన సరి చేయగలరు, సమము చేయగలరు. కాబట్టి దేవుడి యొక్క చేతికి మన దేశ ఆర్థిక వ్యవస్థను చేతికి అప్పగిస్తూ ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనతో పాటు మీ కుటుంబం గురించి కూడా ఈ వారం కూడా దేవుడు మన యొక్క కుటుంబాన్ని కాపాడి నడిపించినట్లుగా మనం ప్రార్థన చేయబోతున్నాం. అందరూ మీరున్న స్థలంలో మోకాలు వేయండి. దేశంలోని ఒక బాధింపు వస్తే అది దేశంలో ఉన్న ప్రజలందరినీ అది బాధింపు గురి చేస్తుంది. కాబట్టి ఇది ఎక్కడో వచ్చింది, ఎవరికో జరుగుతుంది, దీని గురించి కలచెంతమని అనుకోకుండా ఒక దేశంలో మీరు ఉండేటప్పుడు దాని యొక్క మంచి చెడులు మీకు వచ్చి చేరుతూ ఉన్నాయి. కాబట్టి దేశమును దేవుడి యొక్క చేతిలో సమర్పిస్తూ దేశం యొక్క ఆర్థిక కార్యాలను తినివేస్తున్నాం. ఎటువంటి దుష్ట శక్తులను, ఎటువంటి దుష్ట కార్యాలైనా వాటి యొక్క క్రియలను, వాటి యొక్క మాయ తంత్రములను ఉపయోగించుకున్నట్లు వాటిని కట్టి దేవుడి యొక్క పాద సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. అందరూ మోకాలు వేయండి, కన్నులు మూసి చేతులు పరలోకం వైపు చూపిస్తూ సాధ్యమైతే మోకాలు వేయండి. లేకపోతే ఒకవేళ మీకు బలహీనం ఉన్నట్లయితే మీరు ఉన్న స్థలంలో నుండి ప్రార్థన చేయొచ్చు. రండి ప్రార్థన చేద్దాం. దేవుని వైపు చూడండి. దేశం మీ కనుల ఎదుట ఉంది. దేశంలో ఉండే ఒక్కొక్క అంగుళాన్ని మీరు చూడండి. దేశంలో చాలా అప్పులు తీసుకుని అనేక ఇతర దేశాల్లో ఆ మూలధనాలను అప్పులుగా తీసుకుని దేశాన్ని అప్పుల ఊబిలో ముంచేశారు. దేవుడు తలంచితే తప్పించి దేశం యొక్క సుభిక్షాన్ని తిరిగి తీసుకురావడం అనేది చాలా కఠినమైన ఒక కార్యం. దేవా, మా దేశం మీద కనుదృష్టి ఉంచండి. మా నోళ్లు తెరిచి దేశం నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా ఆర్థికపరమైన కార్యాలు చాలా వేగంగా వెనక్కి వెళ్ళడం మేము చూస్తూ ఉన్నాం. వస్తువుల యొక్క వెలలు అధికమవుతూ ఉండడం చూస్తున్నాం. ప్రతి దినం జీవించడమే చాలా కఠినమైన పరిస్థితిగా చూస్తూ ఉన్నాం. తండ్రి, మధ్య తరగతి చెందిన వారు వారెక్కడికి వెళ్ళగలరు? తండ్రి, కింద తరగతి వారు ఏం చేయగలరు? తండ్రి, మేం పడే కష్టములు, వేదనలు, ఆర్థికంగా జరిగే కార్యాలు మాకు భయాన్ని కలుగు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా దేవా, ఈ నెల వచ్చేటప్పుడు, ఆ యొక్క నెల ముగిసేటప్పుడు మా బిడ్డల్ని స్కూల్లో చేర్చాలి. చేతిలో డబ్బులు లేవు, ఆర్థికంగా మంచి స్థితి లేదు. మేము చేయడానికి ఏ కార్యమైనా, అందులోండి ఏ కార్యాన్ని మేము సేవించి ఉంచలేకపోతున్నాం. అటువంటి కఠినమైన దినాల్లోకి మేము వచ్చి ఉన్నాం. దేవా, మీరు మనసు పెడితే తప్పించి మా దేశాన్ని కాపాడడం ఎవరికీ సాధ్యం కాదని తెలుసుకున్నాం. కానీ దేవా, మీరు ఒక్క రాత్రిలో పరిస్థితులన్నింటినీ మార్చగలరు అని మేము వాక్యం మూలంగా తెలుసుకున్న ప్రకారం తండ్రి, మా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మీ చేతులు చాపి మీరు ముట్టండి అయ్యా. మా ధాన్యాగారములను మీరు ముట్టండి, పంట పొలాలను మీరు ముట్టండి, పరిశ్రమలను మీరు ముట్టండి అయ్యా. తండ్రి, మేము ఎదురు చూడనటువంటి ఆర్థికంలో గొప్ప కార్యం మా దేశంలో సంభవించునుగాక. మా దేశాన్ని దొంగిలించడానికి, అలానే పంచుకోవడానికి, దాని వనరులన్నీ తీసుకుని వచ్చి వారికి స్వార్థంగా దాచుకోవడం, ఇలా ప్రయత్నం చేస్తున్న ప్రతి శక్తులను యేసు నామమున లయపరుస్తూ వాటిని బంధిస్తున్నాం. దేవుని యొక్క శక్తి బలం పొందుకున్నట్లు ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నాం. మేము ప్రయాసపడి దేవా, మేము గంగరెద్దుల పనిచేసి నుదుటి చెమటను నేల మీద చిందించి మేము ప్రయాసపడిన ఫలితం భుజించలేకుండా ఎంతమంది అల్లాడుతున్నారో అది మీకు తెలుసు తండ్రి. దేవా, మీరు మా దేశం మీదకి దిగిరండి అయ్యా. మా దేశం మీ కృప నిమిత్తం వేచి ఉంది. ఈ దేశాన్ని మీరు ఉద్యోగం నిమిత్తం ఎన్నుకుని ఉన్నారయ్యా. ఈ దేశాన్ని మీరు ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి దేవా, ఈ దేశం మీద మీరు కలిగి ఉన్న ప్రేమను బట్టి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు దేవుని యొక్క శక్తి దిగివచ్చును గాక. సరైన కాలంలో ఆశీర్వాద వర్షం కుమ్మరించబడును గాక. మా యొక్క పొలంలో పంట పండాలి, చెట్లలో మంచి ఫలములు కలుగునుగాక. మా పరిశ్రమలు నూతన ఉత్సాహాన్ని పొందుకోవాలి. ఎగుమతిలో దిగుమతిలో
తండ్రి, మేము ఎదురు చూడనటువంటి రీతిలో మేలుడికి ఆశీర్వాదం కలుగునుగాక. దేవా, మా దేశంలో బలహీన అనగారిగిన వర్గాల వరకు వారి చేతిలో మంచి ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని దేవా మీరు ఏర్పరిచి ఇవ్వండి అయ్యా. దేవుని యొక్క కర్మలో మా దేశాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేశం యొక్క జీవనోపాధి మీ దగ్గరే ఉంది. దేశం యొక్క ఆశీర్వాదం మీ చేతిలోనే ఉంది. దేశం యొక్క ఆశీర్వాదం మీ చేతుల్లోనే ఉంది. దేవా, ఈ దేశం మీద మీరు మీ కన్నులు పెట్టి దాన్ని పరిపూర్ణంగా కాపుదల ఉంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవుని యొక్క కర్మలో దేశంను అప్పగిస్తూ ఉన్నాం. యేసు నామమున మా ప్రార్థనలు అప్పగిస్తున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడు మన యొక్క ప్రార్థనలు గమనించి విని ఉన్నారు. ఇప్పుడు తర్వాత అలానే మీ కుటుంబం గురించి ప్రార్థన చేయబోతున్నాం. మీ కుటుంబాన్ని మీ కన్నుల ఎదుటికి తీసుకుండండి. మీ కుటుంబంలో ఒక్కొక్కరు పేరుని చెప్తూ ప్రార్థన చేయండి. ఒకవేళ కుటుంబంలో వయోవృద్ధులు ఉండొచ్చు, ఒకవేళ మీ ఇంట్లో యవ్వనస్తులు ఉండవచ్చు, చిన్నపిల్లలు ఉండవచ్చు, మగవాళ్ళు, స్త్రీలు, ఒక్కొక్కరు దేవుని యొక్క పాదములో సమర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. దేవుని యొక్క పరిపూర్ణ కృప ఈ దినాల్లో మీ యొక్క జీవితాల్లో ఒక్కొక్కరి మీదకి దిగి రావాలి. ఒక్కొక్కరి జీవితంలో, వారి యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క శక్తి దిగి రావాలి. దేవుని యొక్క కర్మలో మన యొక్క కుటుంబాలను సమర్పించుకుని ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేయడానికి ముందుగా ఏ కుటుంబాల్లో రక్షణ పొందుకొని వారు ఉంటున్నారో వారిని మనం ముందు పెట్టి ప్రార్థన చేద్దాం. ఒకవేళ మీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందుకునే వారు మీ కుమారుడో కుమార్తె లేకపోతే వేరెవరైనా ఉంటే వారి పేర్లను చెప్తూ ఇప్పుడు మీరు నాతో కలిసి ప్రార్థన చేయండి. ఒకవేళ మా ఇంట్లో అందరూ రక్షణ పొందుకున్నారని చెప్తే రక్షింపబడిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాల్లో దేవుని యొక్క రక్షణ యొక్క సంతోషం అధికమవునట్లుగా ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. దేవా, రక్షింపబడిన కుటుంబాల నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ ఒక తండ్రి అయినా, ఒకవేళ ఒక తల్లి అయినా, ఒకవేళ ఒక భర్త అయినా, ఒక భార్య అయినా, పిల్లలైనా, వయోవృద్ధులైనా ఇంకా మిమ్మల్ని తెలుసుకునే జ్ఞానంలోకి రానట్లయితే, ఇంకా ప్రభువే దేవుడైన విషయాన్ని అర్థం చేసుకోనట్లయితే, దేవా, మోకాళ్ళు వేసిన వీరి నిమిత్తం ఆ ఆత్మలను మీరు సంధించండి అయ్యా. మా యవ్వనస్తులు ఒకవేళ తప్పైన మార్గంలోకి వెళ్ళి మిమ్మల్ని వెతకకుండా ఇంకా రక్షణ పొందుకోకుండా ఉంటే వారి పేర్లను చెప్పి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క శక్తి వారిని ముట్టునుగాక. దేవుని యొక్క రక్షణ వారిని నింపునుగాక. దేవా, మీరు వారిని ఏ విధంగానైనా తీసుకుని వచ్చి మీ యొక్క జ్ఞాన మేలును చూసేటట్లు, మీ పరిపూర్ణమైన ప్రేమను అర్థం చేసుకునేటట్లు మీరు వారిని అనుగ్రహించండి. రక్షణ పొందుకొని వారి మీద దేవుని యొక్క కనుదృష్టి ఇప్పుడు వారి మీదకి వచ్చును గాక. అపోస్తుల కార్యంలో మీరు చెప్పిన విధంగా ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించు, అప్పుడు నువ్వును నీ కుటుంబ సభ్యులు రక్షింపడతారని వాక్యంలో రాసి ఉంది కదా. ఆ వాక్యాలను పట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మేమే విశ్వసిస్తున్నాం. మేము యేసు దేవుడని తెలుసుకొని ఉన్నాం. మా విశ్వాసం నిమిత్తం మా కుటుంబం మీద కనికరాన్ని చూపించండి అయ్యా. దేవా, రక్షింపబడిన వారిని రక్షణ యొక్క అనుభవంలోకి తీసుకుండండి అయ్యా. చెడ్డ అలవాట్లు కలిగిన వారు ఉంటే, మద్యపానం సేవించేవారు ఉన్నట్లయితే దేవా, మీ యొక్క కనుల ద్వారా వారిని కనిపెట్టి ఏ విధంగానైనా వారు మీ యొక్క రక్షణ అంగీకరించినట్లుగా వారి జీవితాన్ని మీరు సంధించాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిపూర్ణ రక్షణ దిగివచ్చునుగాక. నూతన కృప దిగివచ్చునుగాక. కుటుంబాల్ని పరిపాలిస్తున్న దేవుని యొక్క కరం కుటుంబాల్ని మోసుకోవాలి. యేసు కరంలో సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి. ఆమెన్. తర్వాత చూడండి, మన కుటుంబాల్లో అడిక్షన్, ఏదైనా ఒక పాపానికి లోబడి ఉన్నవారు, దాన్ని విడలేని వారు, దాని నుండి బయటికి రావాలని అనుకున్నా కూడా వారు దాన్ని విడవలేని స్థితిలో వారిని బంధించి ఉన్న పాపములు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా ఉండవచ్చు. ఒక భర్త తాగుబోతుగా ఉండొచ్చు, లేకపోతే వేరే ఏదో ఒక అడిక్షన్కి బానిసగా ఉండొచ్చు. వాక్యం ఏం చెప్తుందంటే, కుమారుడే మిమ్మల్ని విడిపిస్తే నిజంగా మీరు విడుదల పొందుకుంటారు అని. ఆ వాక్యాన్ని పట్టుకుని ఇప్పుడు మీ కుటుంబాల్లో బంధించబడి ఉన్న ఆత్మలు, ఏదైనా ఒక పాపపు అలవాట్లో, విడిపింపబడలేని అలవాట్లో బంధించబడిన స్థితిలో ఉన్న ఆత్మలు ఉన్నట్లయితే వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. వారి పేరు చెప్పి ప్రార్థన చేయబోతున్నాం. కట్టులు తెంచి వేయబడేట్లు ప్రార్థన చేయబోతున్నాం. ఒకవేళ మీ కుటుంబంలో అందరూ విడిపించబడిన వారుగా ఉన్నట్లయితే మీకు తెలిసిన లేకపోతే బానిసలుగా ఉన్న కుటుంబాల నిమిత్తం దేవుడి యొక్క పాద సన్నిధిలో వేడుకొనండి. ఇప్పుడు మనమందరం దాని గురించి ప్రార్థన చేయబోతున్నాం. ప్రభువును రక్షకుడైన మా దేవా,
బానిసలుగా ఉన్న యొక్క కుటుంబాలు మద్యపానం మీద, లేకపోతే మత్తుచే ఏదో వస్తువుల మీద, లేకపోతే తప్పైన పాపపు అలవాట్ల వల్ల బానిసలుగా ఉన్నవారు, దేవా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారు ఏ కుటుంబంలో ఉన్నా వారు ఎవరి పేరైతే చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారో దేవుని ఆత్మ వారిని సంధించున్నట్లుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, విడిచిపెట్టలేనటువంటి పాపములు, విడిచిపెట్టలేని కీడు వారిని పరిపూర్ణంగా పట్టుకుని ఉన్న అదృష్ట కార్యాలు, అభిషేకం ఆ కాడిని విరగొడుతుంది అని వాక్యంలో చెప్పారు కదా. అభిషేకం అనేది ఆ కాడిని విరగొడుతుంది అని వ్రాయబడి ఉంది కదా. ఒక కాడిలో కట్టబడినట్టుగా బానిసత్వానికి, పాపముల కట్టబడిన ఆత్మలను యేసు నామమున విడుదల చేసి ప్రార్థన చేస్తున్నా. వారు ఏ పాపంలో కట్టబడి ఉన్నా, తప్పైన బంధాల్లో చిక్కుకొని ఉన్నా, యేసు యొక్క శక్తి దేవా ముఖ్యంగా ఆత్మలను ఇప్పుడు విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నా. మా కుటుంబాలు విడిపించబడి దేవుని ఆత్మతోను సత్యంతోనూ ఆరాధించే కుటుంబంగా నేను, నా కుటుంబమును దేవునే సేవిస్తామని యెహోషువ చెప్పినట్లుగా ఈ కుటుంబాలు కూడా చెప్పాలి. కుటుంబం మొత్తాన్ని మీరు సంధించండి. కుటుంబంలో ఉన్న ప్రతి బంధకమును విరిచివేయండి తండ్రి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా తండ్రి, ఆమేన్. మూడవది, ఒకే ఒక కార్యానికి ప్రార్థన చేయబోతున్నా. కుటుంబాల్లో ఇంకను పరిశుద్ధాత్మ యొక్క శక్తిని, దేవుని ఆత్మ యొక్క ముద్రను పొందుకుని వారు ఉంటే వారిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రార్థన చేయబోతున్నాం. కుటుంబమే పరలోకం వలె మార్చబడి ఆత్మలో నింపబడి దేవునికి ఆరాధన చేస్తే ఆ కుటుంబం ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అభిషేక నిమిత్తం వేచి ఉండేవారు, అభిషేకాన్ని కోరుకునేవారు, అభిషేకం మీద ఆసక్తి గలవారు, ఇంకను అభిషేక శక్తిని పొందుకోలేనని చెప్పేవారు ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉంటే మీరు దేవుని యొక్క సన్నిధానంలో మిమ్మల్ని సమర్పించుకుంటూ ఇప్పుడు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ మిమ్మల్ని తన ఆధీనంలో తీసుకుని పరిపూర్ణంగా మీరు ఆయన ఆధీనంలోకి వెళ్లే విధంగా సమర్పించుకుని ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని పొందుకోవడం అనేది చాలా కఠినమైన కార్యం కానీ కాదు. మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకుని మిమ్మల్ని తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని నింపడం, ఆశీర్వదించడం అనేది అనే విషయమే దేవుడు ఆసక్తి గలవారుగా ఉన్నారు. అటువంటి వారు మీ ఇంట్లో ఉన్నట్లయితే, ఒకవేళ మీ పిల్లలుగా వారు ఉన్నట్లయితే, మీకన్నా వయసులో చిన్నవారై ఉంటే అభిషేకం పొందుకున్న మీరు వారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయండి. వయసులో పెద్దవారి మీద చేతులు పెట్టి ప్రార్థన చేయకండి. వారి యొక్క పేర్లను చెప్పి దేవుడు వారిని అభిషేకించినట్లుగా మీరు ప్రార్థన చేయండి. ఈ రోజు దేవుడు మిమ్మల్ని తాకాలనుకుంటున్నారు. అభిషేకింపబడని అనేక పాత్రలను దేవుడు నింపాలనుకుంటున్నారు. దేవుని యొక్క శక్తి మీ మీదకి దిగి రాబోతుంది. దేవుడి యొక్క వాగ్దానం మీ కుటుంబాల మీదకి ఇప్పుడు దిగి రాబోతూ ఉంది. యవ్వనస్తుల మీద, వృద్ధుల మీద, మగవారి మీద, స్త్రీల మీద, చిన్న పిల్లల మీద ఆయన శక్తిని కుమ్మరిస్తారని చెప్పిన ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నా. ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఈ కుటుంబంలో మీ యొక్క శక్తిని పొందుకుందామని వేచి ఉన్న హృదయాలను దేవుని యొక్క ఆత్మతో ఇప్పుడు నింపునుగాక. దేవుని యొక్క శక్తి దిగివచ్చునుగాక. వారి తల మొదలుకొని అరికాలు వరకు ఆ కృపగలిగిన ఆత్మ, అబ్బా తండ్రి అని పిలిచే దత్తపుత్రాత్మ ఆత్మ సూచక్రియలతోను శక్తితోను ఇప్పుడు వారి మీద దిగి వస్తున్నందుకు స్తోత్రం. నాలుక యొక్క బంధకాలను తెంచివేసి వారు నూతనమైన భాషల్లో మిమ్మల్ని స్తుతించే యొక్క కృపను అనుగ్రహించండి. వారి పాపములు తొలగించబడి నూతనమైన జీవితానికి ఒక సూచనగా వారి మీద అభిషేక శక్తిని మీరు కుమ్మరించండి. వారిని ముట్టండి, నింపబడాలి. ఆ పాత్రలు నింపబడాలి. మీ సేవకునైన నేను మీరు మాకిచ్చిన వరముల ప్రకారం తండ్రి వీరిని దేవుడు నింపునట్లుగా విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తున్నా. దేవా, మీ శక్తి వారిని ముట్టాలి. దేవా, ఆశీర్వదించండి. మీ బిడ్డలను పరిపూర్ణమైన కాపుదలో మీరు ఉంచండి. యేసు నామమున మా ప్రార్థనలు అంగీకరించండి మా దేవా, ఆమేన్. ఇంకా మన యొక్క కుటుంబాల నిమిత్తం, మన యొక్క కుటుంబ అవసరతల నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాం. ఈ వారం దేవుడు ఆశీర్వదించాలి. రాకపోకలను దేవుడు తన ఆధీనంలో ఉంచుకోవాలి. మన అవసరతలని దేవుడు సంధించి మనం నడిపించాలి. ఈ వారం ఒక మధురమైన వారంగా ఉండాలి. మనం సంధించబోయే ఒక్కొక్క కార్యంలో దేవుడి యొక్క కృప మనల్ని వెంబడించాలి. ఈ దినాలు దేవుడి యొక్క కర్మలో సమర్పించుకుని ప్రార్థన చేద్దామా? ప్రభువా, ఈ వారంలో ఈ యొక్క దినమున మేము సంధించబోయే నూతన వారం యొక్క కార్యం నిమిత్తం ఆయుతంతో వేచుండి ప్రార్థన చేస్తున్నాం. ఈ వారంలో మేము మంచి వారిని సంధించాలి. మంచి సమాచారమును మేము వినాలి. మా చుట్టూ మాకు కాపుదలిచ్చే
కోటగా మీరు ఉండి మా కుటుంబాలను మీరు కాపాడాలి. దేవా, మీరు చేయాలనుకునే కార్యం ఏ ఒక్కటి అడ్డగింపబడకూడదు తండ్రి. మా కుటుంబం యొక్క ఆర్థిక అవసరతలని మీరు సంధించండి. ఈ వారంలో ఎటువంటి కొరతయో మా కుటుంబాల్లోకి రాకూడదు తండ్రి. దేవా, ఒక్కొక్క విషయాన్ని మీరు అద్భుతమైన రీతిలో సంధించాలి. మీరు మీ చేతులు తెరవగా మేము దాని మూలంగా తృప్తి పొందుకుంటున్నాం. ఆ తృప్తిని మీరు మాకు అనుగ్రహించండి. మా జీవితంలో తృప్తి మీ వలన కలగాలి తండ్రి. ఈ కుటుంబాల మీద కనుదృష్టి పెట్టండి. వారిని మీరు ఆశీర్వదించండి. ఈ వారంలో ఒక్కొక్క సమయాన్ని మధురంగా మార్చండి. దేవునితో సంచరించడం, దేవునిలో అధికమైన సమయంలో వేచి ఉండడం, దేవుడి యొక్క వాక్యాన్ని చదివి ధ్యానించి దానిలో అనేక గంటలు వెచ్చించడానికి ఈ వారంలో ఈ కృపను మీ బిడ్డలకు అనుగ్రహించండి. ఆత్మీయ స్థితిలో ఇంకా ఒక అడుగు ముందుకు వేసి దేవునికి సమీపంగా చేరి వారికి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని ఇవ్వండి. దేవుని యొక్క నామమున దేవుని సేవకుడైన నేను మోకాలు వేసి ఉన్న ఈ కుటుంబాల నిమిత్తం విజ్ఞాపన చేసి ప్రార్థన చేస్తున్నా. మా ప్రార్థన మీరు అంగీకరించండి. ఈ కుటుంబాల్ని ఆశీర్వదించండి. యేసు నామమున మా ప్రార్థన అంగీకరించండి మా దేవా. ఆమేన్. దేవుడు నిజంగానే మన ప్రార్థనను విని ఉన్నారు. మన కుటుంబాల్లో వ్యక్తిగత సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం. అలానే మొత్తం కుటుంబం యొక్క కాపుదల గురించి, ఆశీర్వాదం గురించి ప్రార్థన చేసి ఉన్నాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటుండగా దేవుని యొక్క కృప లెక్కింపశక్యము కాండితలు మన మధ్యకి రావడం, దేవుని యొక్క పరిపూర్ణమైన కనుదృష్టి, కాపుదల మన చుట్టూ పాలము దిగి రావటమును స్పష్టంగా గ్రహించగలుగుతున్నాం. దేవుడు మన యొక్క ప్రార్థన విన్నందున ఆయనకి స్తోత్రములు కలుగునుగాక. తరువాత మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్నాం. మంచి ఆరాధన సమయం ముగిసింది. మనస్ఫూర్తిగా మనం దేవుని ఆరాధించాం. దేవుని యొక్క పరిపూర్ణమైన కృపను మనము గ్రహించగలిగాం. ప్రార్థన కూడా చేశాం. దేవుడు మన ప్రార్థనలన్నీ గమనించి విని తన యొక్క శక్తితో మనల్ని నింపి కొరతలన్నింటినీ పరిపూర్ణం చేశారు. వచ్చేవారిని సంధించే రీతిలో నూతన బలమును, విశ్వాసాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నారు. దీని తర్వాత చూడండి, కృప మీద కృపను, శక్తి మీద శక్తిను, పరిశుద్ధత మీద పరిశుద్ధతను పొందుకోవడానికి దేవుడి యొక్క మాటలను సరిగ్గా ధ్యానించడం అనేది అవసరమే ఉంది. అది క్రమీకరించబడిన వాక్యాన్ని ధ్యానించే సమయంగా మీ జీవితంలో ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టుకోవాలి. దేవుని యొక్క వాక్యం నిమిత్తం మనం వేచి ఉండాలి. దేవుడు మాట్లాడే మాటలను మీరు వాక్యములతో సరిపోలుస్తూ ధ్యానించాలి. ఒక దినానికి ముఖ్యంగా అరగంట సమయమైనా సరే మీరు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించగలిగితే మిమ్మల్ని ఏ శక్తి ముట్టుకోలేదు. దేవుని యొక్క వాక్యం అనేది వెలకట్టలేని గొప్ప నిధి. మనం వారంలో ఒకసారి ఈ విధంగా సంధించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుని మనము కుటుంబంగా ధ్యానిస్తూ ఉన్నాం. కానీ ఇది మాత్రం సరిపోదు. మీరు ప్రతిరోజు ఏం చేయాలంటే దానికి ఒక మంచి సమయం, నాకు సంబంధించి అది ఉదయకాలమున వేకువ జాముననే దేవుడి యొక్క వాక్యాన్ని చదివి ఆ వాక్యం నుండి నిజమైన అర్థాన్ని తెలుసుకునే విధంగా మీరు ప్రయత్నం చేసి వేచి ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆ వాక్యం యొక్క అర్థములను, మర్మములను, రహస్యాలను బయలుపరుస్తారు. వాటిని మనం ధ్యానిస్తూ ఉంటుండగా మన అంతరంగిక పురుషుల్లో మనం బలపడుతున్నాం. వాక్యాన్ని చదవకుండా ఉట్టిదే ఆరాధన చేయడం, వాక్యాన్ని చదవకుండా ధ్యానించకుండా ఉట్టిదే అనుభవాలను మాత్రమే నమ్ముతూ ఉండడం, వాక్యం మీద దృష్టి ఉంచకుండా నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానని చెప్తూ ఉండడం, ఇవన్నీ ఆరోగ్యకరమైన విషయాలుగా ఉండవు. ఎందుకంటే వీటన్నిటికీ పునాది అనేది వాక్యం మాత్రమే, వాక్యాన్ని ధ్యానించడమే. కాబట్టి ఈరోజు కూడా దేవుడి యొక్క వాక్యంలో నుండి ఒక వాక్యాన్ని ధ్యానించడం నిమిత్తం తీసుకోబోతూ ఉన్నాం. అది అందరికీ తెలిసిన ఒక వాక్యమే. యోహాను సువార్త, బైబిల్ అందరూ తీసుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, అందులో 16వ వాక్యంలో ఒక మాట చెప్పబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 16వ వాక్యం. అందులో ఏం చెప్తున్నారంటే, ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప వెంబడి కృపను పొందుతిమి. దేవుని యొక్క పరిపూర్ణత, యేసుక్రీస్తు వారి పరిపూర్ణత అనే విషయం ఆయన సిలువలో మరణించడంలో ఉంది. ఆ పరిపూర్ణత ఎందు నిమిత్తం ఈ పరిపూర్ణత పొందుకున్నారంటే మనము కృప వెంబడి కృపను పొందుకుంటున్నాం. కృపను ఒకసారి పొందుకోవడం కాదు,
కృపను వెంబడి కృపను పొందుకోవడం అంటే ఆ కృప యొక్క అనుభవంలో ప్రతిదినం మనం అందులో ఎదుగుతూ ఉండాలి. అప్పుడు చూడండి, మన యొక్క కృప అనేది మొట్టమొదటిసారి యేసుని మనం నమ్మి అంగీకరించేటప్పుడు దేవుని యొక్క పిల్లలుగా మనం మార్చబడినట్లు మనకి అధికారం ఇస్తున్నారు. పాపములను మన్నిస్తున్నారు, రక్తంతో కడిగి శుద్ధీకరిస్తున్నారు. అది కృప. కానీ మనం దానితో ఆగిపోకుండా దేవుని యొక్క కృపను ప్రతిదినం పొందుకోవడానికి ప్రయత్నం అనేది చేయాలి. ప్రతిదినం పొందుకోవడానికి మనం వేచి ఉండాలి. దేవుని యొక్క కృప అనేది కృప వెంబడి కృపను పొందుకునే అనుభవంలోనే ఉంది. అప్పుడు మనం దేవునికి సమీపంగా అవుతూ ఉంటుండగా దేవుని యొక్క కృప మన మీదకి వస్తూ ఉంటుంది. నేను అప్పుడప్పుడు ఎక్కువగా కృప అనే వాక్యాన్ని ఉపయోగిస్తూ ఉన్నాను. అలాగైతే కృప అంటే ఏంటి అనే ఒక ప్రశ్న అడిగితే నూతనంగా వచ్చిన క్రైస్తవులకి దీని అర్థమేంటో తెలియదు. కృప అంటే ఏంటని అడిగితే అర్హత లేని వారి మీద చూపించే, అర్హతకు మించి చూపించే కనికరమునే కృప అంటారు. ఆ కృప నిమిత్తం మీరు ఏది వెచ్చించాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో మీరు ఒక చిన్న కార్యం నిమిత్తం ఇచ్చినా దానికి సమానంగా కాదు, దానికి అనేక రెట్లు అధికంగా దేవుడు కనికరాన్ని ఆజ్ఞాపిస్తే ఆ కనికరానికి పేరే కృప అని చెప్పబడుతుంది. ఒక రూపాయి ఇవ్వండి, మీరు ₹1 ఇవ్వండి, నేను మీకు ₹1,00,00,000 తిరిగిస్తానంటే అది కృప. ₹1 ఇవ్వండి, నేను దానికి ₹5 ఇస్తానంటే దానికి పేరు వ్యాపారం. చూడండి, కృప అనేది ₹1 ఇవ్వండి, ₹1,00,00,000 నేను ఇస్తాను అంటే మనం ఇచ్చిన దానికంటే అనేక రెట్లకు మించిన ఆశీర్వాదాన్ని మనం పొందుకోవడానికి పేరే కృప. నేను ₹1,00,00,000 అని చెప్పగానే మీరు డబ్బుల గురించి ఆలోచించకూడదు. మనం అర్థం చేసుకోవడానికి ఆ విధంగా చెప్పాను. మనం ఒక చిన్న కార్యాన్ని చేస్తూ ఉన్నాం, దేవుడు దానికి జవాబుగా గొప్ప కార్యాన్ని చేస్తూ ఉన్నారు. చూడండి, దేవుడి యొక్క కృప అనేది కొంతమంది విధంగా చెప్తారు, మీరు ఏమీ చేయకుండా ఉన్నా ఆ కృప పని చేస్తూనే ఉంటుందని. అలా కాదండి. మీరు లోతుగా గమనించి చూస్తే కృపను మీరు పొందుకోవడానికి మీరు కొన్ని కార్యాలు చెయ్యాలి. మొదటి కృప చూడండి, రక్షణ. మొదటి కృప రక్షణే. ఆ రక్షణ వచ్చిన తర్వాత మన కృప వెంబడి కృపను పొందుకుంటాం. పాపంలో ఉన్నాం, పాపాన్ని మంచి నీళ్ళ వలె తాగేవారం, గత కాలంలో కనుదృష్టి లేని గుడ్డివారి వలె పాపులుగా ఉన్నాం. ఆ సమయంలో దేవుడు మనల్ని పాపము నుండి విడిపించి రక్షించి ఆయనలో కలుపుకున్నారు. ఇది ఉట్టిదే చేశారు? దానికొక చిన్న ఆజ్ఞ, దానికొక చిన్న విలువను దేవుడు పెట్టి ఉన్నారు. దానికి ఏం చేయాలో తెలుసా? మీరు ఆయన దగ్గరికి వెళ్ళి మీ పాపాలను ఆయన ఎదుట ఒప్పుకొని పాపాన్ని విడిచిపెడతాననే ఒక నిబంధన చేసి దేవునితో మీరు సమాధానం అయ్యేటప్పుడే దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నారు. మీరు చేసిన కార్యానికి దేవుడు మీకు చేసిన కార్యాన్ని సరిపోల్చి చూస్తే రెండు సరిపోల్చే స్థితిలో ఉండేవి కావు. కానీ ఆ చిన్న కార్యాన్ని మీరు చేస్తేనే ఆ గొప్ప కృపను మీరు పొందుకోగలరు. నేనేమి చేయను, నేను అలానే ఉంటాను, ఆయనే వచ్చి తన రక్తాన్ని నాపై కుమ్మరించి నన్ను కడిగి నన్ను తన యొక్క సొంత బిడ్డగా మార్చి నన్ను రక్షించి ఆ విధంగా ఎవరి జీవితంలో ఉండదండి. ఎందుకంటే నేను ఆ విధంగా ఒక కాలంలో ఉండేవాడిని, దేవుని తెలియని కాలంలో అనేక మత్తు పదార్థాలకి బానిసగా ఉండేవాడిని, దేవుడు లేరు అని చెప్తూ ఉండేవాడిని. దేవుడు నన్ను సంధించారు. నన్ను సంధించి దేవుడికి నేను సమీపం అవ్వడానికి ముందుగా నా పాపములన్నీ నేను ఒప్పుకొని దేవుని దగ్గర మారుమనసు పొందుకొని నన్ను నేను సమర్పించుకునేటప్పుడే దేవుడు నన్ను కడిగి తన యొక్క సొంత కుమారునిగా, సొంత బిడ్డగా అంగీకరించారు. అందరి జీవితంలోనే అలానే జరుగుతుంది. మీరు అసలు ఏమీ చేయకుండా దేవుడు మీకు కృప ఇవ్వడం అనేది జరగని పని. మీరు ఒక చిన్న కార్యాన్ని చేయాలి, ఒక చిన్న కార్యమే. కానీ ఆ రెండింటిని కంపేర్ చేసి చూస్తే మీరు చేసిన కార్యం కంటే గొప్ప ఆశీర్వాదం, మీరు ఊహించలేనటువంటి ఒక మేలు మీ జీవితంలో దొరుకుతుంది. చూడండి, నేను చేసింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి మోకాలు వేసి, అయ్యో నేను పాపిని, నన్ను కనికరించండి అని నేను అడిగాను. నాకు జ్ఞాపకానికి వచ్చిన పాపాలని నేను ఒప్పుకున్నాం. కానీ దేవుడు ఏం చేశారో తెలుసా? తన రక్తంతో నన్ను కడిగారు. ఒక మనుష్య కుమారుని యొక్క, దేవుని కుమారుని యొక్క, ఒక దేవుని యొక్క రక్తానికి నేను చేసిన ఒక చిన్న కార్యానికి మీరు సరిపోల్చి చూస్తే
అది ఎంత పెద్దదో మీకు అర్థమవుతుంది. ఒక గొర్రెపిల్ల యొక్క రక్తం కాదు, ఒక మనిషిని యొక్క రక్తం కాదు, దేవుని యొక్క రక్తం నన్ను కడిగింది. దేవుని యొక్క రక్తం నా పాపాలని మన్నించింది. దేవుని యొక్క రక్తాన్ని కొనడానికి మనకి అర్హత ఉందా చూడండి. అప్పుడు వెళ్ళపెట్టలేని వారి రక్తం మూలంగా కడుగబడ్డాను. దానికి నేను చేసింది ఏంటంటే ఒక అడుగు ముందుకు వేశాను. నా పాపాన్ని ఒప్పుకున్నాను. పాపాలు దాచుకునేవాడు జీవించడు, ఒప్పుకుని వదిలిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. అప్పుడు నేను ఈ మొదటి కృపను నేను పొందుకోవడానికి నేను ఒక చిన్న విలువను చెల్లించాను. అది డబ్బులు కాదు, ఏదో పెద్ద కార్యం కూడా కాదు, ఒక మారు మనసు. మారు మనసు నేనే కదా పొందుకోవాలి, పాపాలు ఒప్పుకోవడం నేనే కదా చేయాలి. అది చేస్తేనే కదా దేవుడు దాన్ని ఇస్తాను అని అంటున్నారు. అప్పుడు మీరు చేసే ఒక చిన్న క్రియకు దానికన్నా 1,000,000 రెట్లు గొప్పదైన విలువ కలిగిన ఒక కార్యాన్ని దేవుడు చేస్తూ ఉన్నారంటే దానికి పేరే కృప. అప్పుడు ఈ కృపను మనం పొందుకోవడంతో ఆగిపోకుండా కృప వెంబడి కృపను పొందుకుంటున్నామట. కృప వెంబడి కృప. కొంతమంది చెప్తారు మీరేం చేయాల్సిన అవసరమే ఉండదు, ఆ కృప మిమ్మల్ని శుద్ధీకరిస్తూనే ఉంటుంది. ఒక నూతన ఉపదేశాన్ని నేను విన్నాను. ఎందుకంటే ఆ కృప అనే మాటను ఉపయోగించి వేరే విధంగా కొన్ని కార్యాలు మాట్లాడడం నేను విని ఉన్నా. వారేం చెప్తున్నారంటే మొట్టమొదటిసారి మీరు దేవుణ్ణి అంగీకరిస్తూ ఉన్నారు, దేవుడు మిమ్మల్ని తన బిడ్డలుగా అంగీకరిస్తూ ఉన్నారు, దేవుని యొక్క రక్తం వలన మీరు కడగబడ్డారు, అంతే. దాని తర్వాత మీరు ఏ పాపం చేసినా ఆయన ఆటోమేటిక్గా మిమ్మల్ని మన్నిస్తూనే ఉంటారు. దానికి మంచి ఉదాహరణ చెప్పారండి ఒక సేవకుడు. ఆయన సందేశంలో విన్నాను నేను. ఆయన ఏం చెప్తున్నారు అంటే ఒక కంప్యూటర్లో యాంటీవైరస్ అనేది ఒకటి మనం వేస్తుంటాం. అది ఇన్స్టాల్ చేయగానే ఏం జరుగుతుందంటే ఈ కంప్యూటర్లో వేరే అనవసరమైన వైరస్ లోపలికి వస్తే ఈ యాంటీవైరస్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి ఆ వైరస్ని ఏమీ లేకుండా చేస్తుంది. మీరు దీనికి ఏం చేయాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా చేసేస్తుంది. అదే విధంగానే మీరు ఒక్కసారి యేసుని అంగీకరిస్తే చాలు, యేసు రక్తం మూలంగా కడుగబడితే చాలు, మీలో మీరు ఏ పాపాన్ని కావాలన్నా చేయవచ్చు. మీరు ఏ పాపాన్ని చేసినా అది మిమ్మల్ని మలినపరచదు అని చెప్పారు. ఒక కాలంలో క్రైస్తవ సంఘాలు ఒక కాలంలో మొదటి శతాబ్దంలో బాగానే ఉన్నాయి. దాని తర్వాత అది రాజకీయ మతంగా మార్పు చెందినప్పుడు ఆ మతాన్ని నడిపించిన మత గురువులు ఒక నూతనమైన ఒక కార్యాన్ని లోపల తీసుకుని వచ్చారు. వారేం చెప్పారంటే పాప మన్నింపు అట్ట, ఒక పాప మన్నింపు చీటి రాసి ఆ పాప మన్నింపు చీటిలో అన్ని పాపాలను రాస్తుంటారు. ఆ పాపాన్ని మన్నించడానికి ఆ పాప మన్నింపు చీటిని కొనడానికి ఒక వెల్ను నిర్ణయించి ఉంటారు. మీరు ఆ పాప మన్నింపు చీటును కొనుక్కున్నట్లయితే ఆ పాప మన్నింపు చీటుకుండే వెలను చెల్లించగానే అందులో రాస్తున్న పాపముల మీద ఒక రబ్బర్ స్టాంప్తో ముద్ర వేసి పాపములు మన్నించబడ్డాయి అని చెప్పి ఒక రబ్బర్ స్టాంపు వేసిస్తారు. అది కొనుక్కున్నట్లయితే మీ పాపములు మన్నించబడతాయి అని అర్థం. ఇదేం చేయాలంటే ప్రతి నెల ఒకసారి దీన్ని నూతనపరచాలి. అది కూడా పర్వాలేదు, నెలకు ఒకసారి వెళ్ళి ఆ పాప మన్నింపు చీటి కొనుక్కుని అందులో బిషప్ యొక్క ముద్ర ఉంటుంది, నీ పాపం మన్నించబడింది, నేను వారిని మన్నించాను అని రాయబడి ఉంటుంది. అది వారు కొనుక్కోగానే వీరి యొక్క పాపాలు మన్నించబడతాయి. ఇందులో ఏం చేశారంటే సీజన్ టికెట్లో ఒక టికెట్ ఉండేది. మీరు సంఘం యొక్క చరిత్రను చదివి చూడండి. కొంతమంది ఏం చేస్తారంటే నాకు 1 సంవత్సరానికి పాప మన్నింపు చీటి కావాలి అలా అని పాప మన్నింపు చీటిని కొనుక్కుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది లైఫ్ సబ్స్క్రిప్షన్, వారికి జీవితకాలం అంతా లైఫ్ టైం చందా, దానికి చాలా ఎక్కువ డబ్బులు, అంటే మీరు అనుకునే విధంగా ఎక్కువ డబ్బులు ఏం కాదు, ఆ వెలను వారు చెల్లించి జీవితాంతం వారు చేయబోయే పాపాలకు పాప మన్నింపు చీటిను కొనుక్కుంటారు. ఇది చరిత్రలో మీరు చదవచ్చు, కానీ నిజానికైతే సరికాదు. ఒక రాసిచ్చిన చీటి మూలంగా పాపములు మన్నించబడవు. దానికి సమానమైన ఉపదేశం పాప మన్నింపు చీటు లేదు. మీరు ఒక్కసారి దేవుని యొక్క రక్తాన్ని పొందుకున్నట్లయితే దాని తర్వాత మీరు ఏ పాపాన్ని చేసినా ఆటోమేటిక్గా ఆయన కడిగి శుద్ధీకరిస్తాడు అని ఒక నూతన ఉపదేశం వచ్చింది. మీరు దాన్ని నమ్మకండి. మీరు దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవాలంటే ఒక్కొక్కసారి మీరు దేవుని దగ్గర మన్నింపు పొందుకోవాలి, శుద్ధీకరించబడాలి. దీనికి పేరు శుద్ధీకరణ, ఆత్మ సంబంధమైన ఆత్మీయ శుద్ధీకరణ. అది దేవుడు తన యొక్క ఆత్మ మూలంగా, వాక్యం మూలంగా, తన కృప మూలంగా దాన్ని చేస్తూ ఉన్నారు. చూడండి,
మనం చిన్న బిడ్డలుగా జన్మించినప్పుడు మనల్ని బాగా స్నానం చేస్తారు. పుట్టిన బిడ్డలు మీరు చూసారా? బిడ్డ పుట్టగానే ఇప్పుడు పిల్లల్ని స్నానం చేయించినట్టు చేయించరు. ఆ బిడ్డ శరీరం మీద ఒక చిన్న ప్లాస్టిక్ లేయర్‌లా ఒక చిన్న తోలు ఉంటుంది. ఉప్పు నీళ్ళలో వేసి, ఆ ఉప్పు నీళ్ళతో ఆ పైనున్న చర్మాన్ని తీసి దాన్ని శుద్ధీకరిస్తారు అప్పుడే పుట్టిన బిడ్డను. వాక్యంలో కూడా చెప్పబడింది, నువ్వు జన్మించినప్పుడు ఉప్పు నీటి మూలంగా నువ్వు శుద్ధీకరించబడకుండా ఉన్నావు అని. అప్పుడు ఆ విధంగా చేసి అలా పడుకోబెట్టి శుద్ధీకరిస్తూ ఉంటారు. అలా శుద్ధీకరించి తర్వాత ఆ బిడ్డను తీసుకుని వచ్చి పొత్తిగుడ్లో చుట్టి అమ్మ దగ్గర ఇస్తారు. ఇచ్చేశారు కదా, ఒకసారి మీకు స్నానం చేయించారు కదా, ఒక్కసారి శుద్ధీకరించారు కదా, అది సరిపోతుందా? తర్వాత దినం ఆ బిడ్డ స్నానం చేయకూడదా? మీరు ప్రతిదినం చూడండి, ప్రతిదినం స్నానం చేస్తూనే ఉంటారు, ప్రతిదినం శుద్ధీకరించుకుంటూనే ఉంటారు. అప్పుడు మీరు కృప అనే మాటను తప్పుగా మీరు ఉపయోగించకూడదు, తప్పుగా అర్థం చేసుకోకూడదు. కృప అనేది మీరు ఏమీ చేయకుండా ఉండేటప్పుడు దేవుడు చేసే కార్యం కాదు. మీరు ఒక చిన్న కార్యం చేయడం మూలంగా దేవుని దగ్గర గొప్ప బహుమతిని పొందుకోవడం. నేను గొప్ప బహుమతిని రక్షణ పొందుకోవడానికి చిన్న వెలను చెల్లించాను, చిన్న కార్యాన్ని చేశాను. అప్పుడు నాకు గొప్ప విలువే కట్టలేని ఆ రక్షణ కృప మూలంగా లభించింది. పరిశుద్ధాత్మ పొందుకోవడానికి కూడా అలానే దేవుని దగ్గరికి నేను వెళ్ళి ప్రార్థన చేసి వేచి ఉన్నా. చిన్న విషయం, ప్రార్థన చేసి వేచి ఉన్నా అంటే పెద్ద విషయమా? కానీ దేవుడు ప్రార్థన విని వెలకట్టలేని ఆయన ఆత్మను నాకు ఇచ్చారు. అప్పుడు మనం ఉట్టిదే ఉన్నా ఆ కృప మనల్ని మోస్తూ వస్తుంటుంది. మనకి దొరకాల్సిందంత మనం దొరుకుతుంది అనుకోకూడదు. మీరు చేయడానికి ఒక చిన్న కార్యం ఉంటుంది. ఆ కార్యము కంటే అనేక కోట్ల రెట్లు అధికంగా ఆశీర్వాదం మిమ్మల్ని వెతుక్కుని వస్తుంది. దానికి పేరే కృప. ఇప్పుడు నేనేమీ చేయకుండా ఒక వ్యక్తి వచ్చి ట్రాక్స్ ఇస్తూ ఉన్నారు, దాన్ని తీసుకుని చదివి పక్కన మడతపెట్టి అలా ఉంచితే వెంటనే దేవుడు నన్ను నింపి అభిషేకించి అలా ఏం చెయ్యరు. మీరు మారు మనసు పొందుకోవాలి, మీరు మీ హృదయాన్ని సమర్పించుకోవాలి, పూర్తిగా దేవుని దగ్గర శరణుజొచ్చాలి. అప్పుడే కదా ఇంత విలువ కట్టలేని రక్షణ మనకు దొరుకుతుంది. అప్పుడు మనం కృప వెంబడి కృపను పొందుకుంటూ ఉన్నాం. కృప అనే వస్త్రంలో చాలా ఎక్స్ట్రీమ్గా మనం లోపలికి అలా వెళ్ళిపోకూడదు. అది అనేకమైన పాపాలని మనకు అది నడిపించేదిగా ఉంటుంది. ఇది నాలో కృపను చాలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడే అనేక మంది, మీరు ఏ పాపానైనా చేయవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడని మీరు నమ్మారు కదా, దాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు కదా, అప్పుడు మీరు దేవుని యొక్క బిడ్డగా ఉంటున్నారు. మీరు ఏ పాపం చేసినా దాన్ని ఆయన కడిగి వేస్తారు అని, అది ఎంత ప్రమాదకరమైన విషయమని ఆలోచించి చూడాలి. అప్పుడు కృపలో పరిపూర్ణత నుండి పరిపూర్ణతలోకి ఆయన పరిపూర్ణం మూలంగా కృప వెంబడి కృపను మనం పొందుకుంటూ ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం మనకి చూపిస్తూ ఉంది. అప్పుడు అర్హతే లేని ఒక వ్యక్తి మీద చూపించే చాలా గొప్పదైన ఒక బహుమతికి పేరే కృప అని దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. ఈ కృప మూలంగా మనం ఏ విషయాలు పొందుకుంటూ ఉన్నాం అది కూడా మీరు చూడాలి. కృప మూలంగా మనం ఏ కార్యాలు పొందుకోగలము? ఒకటి, మనం పొందుకునే రక్షణ. అదే కృపలో మనం పొందుకున్న మొదటి కార్యం. ఆ కృపలో మనం పొందుకున్న కార్యాలు వరుసగా ఒకటి రెండు ఉంటాయి. మొదటి కార్యం పాప మన్నింపు, రెండవది రక్షణ. ఈ రెండు కలిసి సైమల్టేనియస్గా మనకు దొరుకుతూ ఉన్నాయి. అప్పుడు విలకట్టలేని రక్షణ అనేది మనం పని చేసో లేకపోతే కష్టపడో వేరే దేని వలనో ఇది రావట్లేదు. దాని గురించి మనం చేసింది ఒక చిన్న కార్యమే అంతే. దేవుని దగ్గరికి వెళ్ళాం, దేవుడే నిజమని ఒప్పుకున్నాం, పాపాన్ని ఒప్పుకుంటున్నాం. మిగతా కార్యాలను ఆయన చేస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుండి 8 వరకున్న వాక్యములు. అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహాదైశ్వర్యమును రాబో యుగములో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఇదే కృపండి. కానీ దానికి మీరు ఒక కార్యాన్ని చేసి ఉన్నారు. మారు మనసు పొందుకుని ఉన్నారు. తప్పైన మార్గాలను విడిచిపెట్టి దేవుని దగ్గరకు వచ్చి ఉన్నారు. యేసే దేవుడు అని ఒప్పుకొని ఉన్నారు. రక్షణ కలిగే విధంగా నోటితో ఒప్పుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఒప్పుకొని ఉన్నారు.
పాప మన్నింపు నిమిత్తం ప్రార్థన చేసి ఉన్నారు. ఇవన్నీ చేసినప్పుడే దేవుడు మనల్ని రక్షించారు అనేది మీరు అర్థం చేసుకోవాలి. కానీ దేవుడు ఆ రక్షణతో పాటు మనకి ఏ విషయాలు ఇచ్చారో చూడండి. మొదట రక్తం ద్వారా శుద్ధీకరించారు. అది వెలకట్టలేని పరిశుద్ధ గొర్రెపిల్లైన క్రీస్తు యొక్క రక్తంగా ఉంది. అది చాలా విలువైనది, దానికి మన విలువ కట్టలేము. దాని మూలంగా దేవుడు మనల్ని రక్షించారు. రెండవది చూడండి, అది సరిపోదని చెప్పి ఆయనతో పాటు మనల్ని కూడా పునరుత్థానింపజేసి, ఆయన ఈ విధంగా పునరుత్థానమయ్యారో, మనం పాపంలో చనిపోయి ఉంటుండగా దేవుడు ప్రాణంతో తిరిగి లేపి ఒక నూతన సృష్టిగా మార్చి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవునితో పాటు ఒక మనుష్యుడు, నాసికలో శ్వాస ఉన్న మనుషుడు ఆయనతో సరిసమానంగా వెళ్ళి కూర్చోగలరా? పరలోకంలో ఆయన ఉన్న స్థలములో మనకి ఒక చైర్ వేసి మళ్ళీ కూర్చోబెట్టారట. అనేక స్థలాల్లో చూడండి, మాది పెద్ద కులం, మీది చిన్న కులం అని చెప్పి మనుషులు తమలో తాము భేదాభిప్రాయాలు కలిగి తక్కువ జాతికి చెందిన వారు తమ ఎదుట కూర్చోకూడదు. వాడు గొప్ప ధనవంతుడిగా ఉన్నా, వాడు మంచి వసతి కలిగి ఉన్నవాడుగా ఉన్నా, ఆ కులం చాలా తక్కువ కులం, వాడు మా ఎదుట కూర్చోకూడదు అని చెప్పి ఒక కాలంలో అయితే దీని గురించి చట్టాలనేసి మన భారతదేశంలో ఇటువంటి అనేక విషయాలు అసెంబ్లీలో జరిగాయి. ఒక మనుషుడు కూడా తన తోటి మనిషిని జాతి అని చెప్పి తనతో పాటు సమానం కూర్చోబెట్టడు. కానీ ఇక్కడ ఆయన దేవుడు, మన మనుషులము. కాబట్టి ఆయన ఏం చేస్తున్నారు చూడండి, మిమ్మల్ని బానిసలుగా అక్కడ ఉండమని చెప్పలేదు, మీకు సింహాసనం ఇచ్చి ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అప్పుడు ఇది ఎంత పెద్ద కార్యం! కృపచేతనే విశ్వాసం ద్వారా మీరు రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని యొక్క వరము. ఇది నిజంగా దేవుని యొక్క వరమే. కానీ మీరు ఏం చేశారు చూడండి. మనం రక్షింపబడింది దేవుని యొక్క కృప వలన, దేవుని యొక్క కనికరం వలన. మీ విశ్వాసం మూలంగా మీరు రక్షింపబడ్డారు. అందులో చూసారా, కృప అంటే మనమేం చేయాల్సిన అవసరం లేదంటున్నారు కదా. ఇక్కడ ఆ రక్షణ రెండు కార్యముల వలన కలుగుతుంది. కృప అది దేవునిది, విశ్వాసం అది మీది. ఈ రెండు కలిసేటప్పుడే ఆ రక్షణ కలుగుతుందనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాం. ఆ కృప మన వలన కలిగింది కాదు, అది దేవుని యొక్క వరం. కానీ విశ్వాసం మన విశ్వాసం. ఆ విశ్వాసం మూలంగానే మనం రక్షింపబడ్డాం. ఆయన నన్ను శుద్ధీకరించే సామర్థ్యం కలవాడు, నన్ను మన్నించే శక్తి గలవాడు, ఆయన దేవుడు అని నేను విశ్వసించినప్పుడే ఆ కృపను నేను పొందుకున్నాను. కానీ రెండిటి గురించి మనం ఆలోచించి చూస్తే, నేను చేసింది చాలా చిన్న కార్యం, దానికి నేను వీధిలో కూడా దిగాల్సిన అవసరం లేదు. నేను దీని గురించి ఎక్కడో కొండపైకి వెళ్ళి నిలబడాల్సిన అవసరం లేదు. అనేక ప్రాంతాలకు వెళ్ళి నా శరీరాన్ని బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇది చేయడానికి నాకు ఒక చిన్న గది చాలు, నేను ఉన్న స్థలమే చాలు. నేను మారు మనసు పొందుకోవడానికి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీళ్ళలో మునగాల్సిన అవసరం లేదు, అగ్ని మీద నడవాల్సిన అవసరం లేదు, కొండలు ఎక్కాల్సిన అవసరం లేదు, భారమైనది ఏదైనా భుజాల మీద మోయాల్సిన అవసరం లేదు. నేను ఉన్న స్థలంలోనే చేయగలను. అప్పుడు నేను చేసింది చిన్న కార్యమే. దానికి దీనికి సరిపోలు చూస్తే దానికి మనం విలువే కట్టలేము. కానీ ఆ చిన్న కార్యాన్ని మీరు చేసి తీరాలి. అప్పుడు దాని మూలంగా ఒక గొప్ప పెద్ద కార్యం ఉంది చూడండి, దానికి పేరే కృప. నేను ఈ రక్షణ పొందుకోవడానికి చిన్న గదిలో ప్రార్థన చేశాను. ఒకవేళ మీరు అలా ప్రార్థన చేసి ఉండొచ్చు, దేవా నా పాపాలను మన్నించండి అని చిన్న గదిలో ప్రార్థన చేశాం. కానీ దేవుడు నన్ను ఉజ్జీవింపజేసి కడిగి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి, అప్పుడు దానికి దీనికి సమానమా ఆలోచన చూడండి. అప్పుడు దేవుని యొక్క కృప అనేది మీరు ఆ చిన్న కార్యాన్ని చేయకుండా వచ్చేది కాదు, మీకు నియమించిన కార్యాన్ని చేసే తీరాలి. రక్షణ అనేది వెలకట్టలేనిది, వాక్యం అలానే చెప్తుంది, వెలకట్టలేని రక్షణ అని. కానీ ఆ రక్షణను పొందుకోవడానికి మీరు విశ్వసించాలి. అప్పుడు అదే వాక్యం చెప్తుంది, కృప మూలంగా విశ్వాసమును బట్టి రక్షించబడ్డారు. కృప దేవునిది, విశ్వాసం మీది. అది రెండు కలిసేటప్పుడే మనం రక్షింపబడుతున్నాం. రెండవ కార్యం చూడండి, మనకి కృప మూలంగా పొందుకున్న కార్యం. అది కృపే, పరిపూర్ణమైన కృపే. యోహాను సువార్త 1:12 వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది, దేవుని యొక్క పిల్లలు అనే అధికారం, ఆయన పిల్లలుగా మారే అధికారం. అందులో ఏం చెప్తున్నారు చూడండి, తన నామమునందు
యోహాన్ 1వ అధ్యాయంలో 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. తన నామమునందు విశ్వాసముంచిన వారికి, ఆయన్ను అంగీకరించిన వారు ఎంతమందో వారందరూ దేవుని యొక్క పిల్లలు అగుటకు వారికి ఆయన అధికారం ఇచ్చెను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనను, శరీరేచ్ఛ వలనైనను, మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. అప్పుడు చూడండి, ఇందులో దేవుడు గొప్ప కృపను ఆయన చెప్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నారంటే, పాపాన్ని కడగడం మాత్రమే కాదు, పాపాన్ని మన్నించడం మాత్రమే కాదు, మీకు కాపుదలిచ్చి రక్షించడం మాత్రమే కాదు, దానిని దాటి తన యొక్క పిల్లలు అనే అధికారాన్ని ఆయన మీకు ఇచ్చారు. నువ్వు ఇక మీద నా బిడ్డవు, బానిసవు కాదు. మీరు పాత నిబంధన కాలంలో చూడండి, పాత నిబంధనలో భక్తులు ప్రార్థన చేసేటప్పుడు దేవుడే ప్రభువా అని మాట్లాడుంటారు. కానీ నూతన నిబంధన కాలంలో యేసు వచ్చిన తర్వాత ఆయన మనకు నేర్పించింది ఏంటంటే, ఇక మీద ప్రభువా దేవాని కాదు, తండ్రి అని మీరు పిలవచ్చు. ఆయన మనం నేర్పించిన ప్రార్థన ఏం చెప్తుందో చూడండి, పరలోకమందున్న మా తండ్రి. పారంపర్యంగా యూదులకు ఇదే కష్టమండి. పరలోకమందున్న తండ్రి మనుషుడిగా ఉన్న ఈయనకి ఆయన తండ్రిగా ఉంటారా? అప్పుడు ఈయన కుమారుడు అయిపోయాడా? ఆయన్ని దేవా ప్రభు అనే కదా పిలవాలి, ఆయన తండ్రి అబ్బా అని ఎలా పిలవగలం అనే విషయంలో వారికి ఒక విధమైన అంగీకరించని మనసు అనేది వారు కలిగి ఉండేవారు. కానీ యేసు మొదట నేర్పించింది, ఇక మీరు బానిసత్వపు ఆత్మను కలిగి ఉండగా తండ్రి అబ్బా అని పిలిచే దత్తపుత్రాత్మను మీరు పొందుకొని ఉన్నారు. పాత నిబంధనలో ఉన్న భక్తుల్లో చాలామంది ప్రార్థన చేసినప్పుడల్లా ప్రభువా, దేవా, యజమానుడా, యెహోవా అని ఇలా ప్రార్థన చేశారు. నూతన నిబంధనలో దేవుడే మనకు చెప్పిన్నారు, పరలోకంలో ఉన్న దేవుడే అన్నిటినీ సృష్టించిన వారే, కానీ మీకు ఆయన తండ్రి. ఇదే ఆయన అడ్రస్ చేస్తూ మనకి నేర్పించారు. ఇది ఎంత పెద్ద కృప చూడండి, ఎంత గొప్ప కృప. అందరూ దేవుని యొక్క బిడ్డలు అగుటట్లు ఆయన అధికారాన్ని ఇచ్చారు. ఈ అధికారం రక్తం వలన కలిగినది కాదు. రక్తం వలన అంటే మనుషుని యొక్క రక్తం మూలంగానో, బలిచిన రక్తం మూలంగానో కలగలేదు. శరీరేచ్ఛ వలనో కలగలేదు. మనం శరీరానుసారంగా జన్మించడంది రక్తం మూలంగా, శరీరం మూలంగా, పురుషుని యొక్క చిత్తం వల్ల కలిగినది. కానీ మన ఆత్మ సంబంధమైన తిరిగి జీవించడం అనేది ఇది దేని మూలంగా కూడా కలగకుండా దేవుని కృప మూలంగా కలుగుతూ ఉంది. కానీ ఈ వాక్యాన్ని మీరు బాగా చదివి చూస్తే అందులో 2 విషయాలు అక్కడ చెప్పబడి ఉంటాయి. చూడండి, ఆయన నామమునందు విశ్వాసం కలవారిగా ఉండి ఆయన్ని ఎంతమంది అంగీకరించారో వారందరూ అలానే రాయబడింది. అప్పుడు మీరు చేయాల్సిన కార్యం ఏంటంటే, ఆయన మీద మొదట మనం విశ్వాసాన్ని పెట్టాలి. తరువాత ఆయన్ని దేవునిగా అంగీకరించాలి. ఆయన్ని మాత్రమే దేవునిగా అంగీకరించాలి. అప్పుడు వారు దేవుని పిల్లలగుటకు అధికారాన్ని దేవుడిస్తూ ఉన్నారు. దీనికి కృప అనే పేరు చెప్పబడుతుంది. కొంతమంది తప్పుగా బోధిస్తున్నట్టుగా కృప అంటే మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, అది ఆటోమేటిక్గా దేవుడు చేస్తూ ఉన్నారు అని వాళ్ళు మనం నేర్పిస్తున్నారు. అలా కాదు. మీరు ఆ కృప పొందుకోవడానికి చూడండి, ఈ స్థలంలో అది కృప మూలంగా కలిగిందని చెప్తున్నారు. దత్తపుత్రాత్మ అధికారం కృప మూలంగా కలిగింది అని చెప్తున్నారు. కానీ ఆ కృప మాత్రమే కాదు, ఆ భాగములో 2 కార్యములు, దేవుని యొక్క కార్యములు, మీరు చేయాల్సిన కార్యము అక్కడ చెప్పబడుతుంది. ఈ రెండింటిని కంపేర్ చేసి చూసినట్లయితే మీరు చేసింది తక్కువే, దేవుడు చేసింది దానికన్నా ఎన్నో కోట్ల రెట్ల అధికమైన కార్యం. దాన్నే కృప అని చెప్తున్నాం. అప్పుడు ఈ వాక్యంలో చదివి చూడండి, ఆయన నామం మీద విశ్వాసం ఉంచాలి, ఆయన్ను అంగీకరించాలి, ఆయనే దేవుడని అంగీకరించాలి. అప్పుడు ఆయన చేసే కార్యాలు అక్కడ ఏం రాయబడి ఉన్నాయి? దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇస్తున్నారు. ఆ అధికారాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. అది ఆయన చేసే కార్యం. మీరు ఆయన విశ్వసిస్తున్నారు, అంగీకరిస్తున్నారు. అది మీరు చేసే కార్యం. అప్పుడు కృపను మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. నేను అసలు ఏమి చేయకుండా ఉంటాను, నేను దేవుని దగ్గరికి వెళ్ళను, నేను ఏమి చెప్పను, కానీ ఆయన అయితే కృపలో ఆయన నన్ను విడిపించి రక్షించి కాపాడి, లేకపోతే ఒక్కసారి దేవునిలోకి వస్తాను, యేసే దేవుడని నేను చెప్తాను, నా పాపాన్ని ఒప్పుకొని రక్షణ పొందుకున్నా, దాని తర్వాత చూస్తే ఆటోమేటిక్గా ఆ
వెలకట్టలేని రక్షణ. నేను ఏం పాపం చేసినా, ఏ తప్పిదం చేసినా అది నన్ను కడుగుతూనే ఉంటుంది. ఇక మీదట పాపం గురించి నేను కలత చెందాల్సిన అవసరమే లేదు. ఇష్టానికి జీవించవచ్చు. శరీరం, మనస్సు చెప్పేది నేను ఏది కావాలన్నా చేయవచ్చు. ఏసే దేవుడని మాత్రం చెప్తూ ఏదైనా చేయవచ్చు అని, ఇది ఎంత ప్రమాదకరమైన ఉపదేశం అని చూడండి. మూడవ కార్యం చూడండి, దేవుని యొక్క పరిచర్య. దేవుని యొక్క పరిచర్య, దాన్ని కూడా దేవుడు మనకి కృప మూలంగానే ఇస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం నుండి 8వ వాక్యం వరకు. దేవుడు కార్యకార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. దేవుడి యొక్క బలమైన కృపను బట్టి ఈ సువార్త పరిచర్యకు నేను పరిచారకుడనైతిని. 8వ వాక్యంలో ఇలా ఉంది, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల సువార్తగా ప్రకటించుటకు ఈ కృప నాకు అనుగ్రహించబడింది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? పరిచర్యను కృప ద్వారా పొందుకుంటున్నారు. పరిచర్యను ఇందులో మనం ఏం చేయాలని అడుగుతారు. పరిచర్య అంటే మీరు చేయాల్సిన కార్యమే. అప్పుడు మీరు చేసే కార్యం పరిచర్య, దాన్ని కృపగా ఇవ్వడం దేవుడి యొక్క కనికరం. ఒక ఆఫీసులో, మంచి ఆఫీసులో మనకు ఉద్యోగం దొరుకుతుందని అనుకోండి. ఒక 8,000 రూపాయల శాలరీలో, 10,000 రూపాయల శాలరీలో ఒక ఆఫీసులో ఉద్యోగం దొరుకుతుంది. కానీ దానికంటే ఉన్నతమైన ఒక ఆఫీస్ ఉంది. అక్కడికి వెళ్తే అక్కడ ఒక ఉద్యోగం దొరికితేనే అది చాలా ఉన్నతమైన గౌరవం కలిగిన స్థలము అది. చూడండి, ఒక అంతరిక్ష పరిశోధకుడు అనుకోండి. మీరు లోకల్లో ఒక ఆఫీసులో పనిచేస్తున్నారు. ఈ ఆఫీసులో మీకు 10,000 రూపాయల శాలరీ ఇస్తున్నారు. ఆ పెద్ద సంస్థ ఉంది కదా, అంతరిక్ష పరిశోధనా సంస్థ. లోపలికి ఎవరు వెళ్ళారు, అందులో మీకు ఒక ఉద్యోగం దొరుకుతుంది. అందులో శాలరీ 8,000 రూపాయలు అని చెప్తున్నారు. మీరు ఆల్రెడీ చేస్తున్నది 10,000 రూపాయలు. కానీ ఈ స్థలం చాలా విలువైనదిగా ఉండడం బట్టి మనమేం చేస్తున్నాం, ఆ యొక్క విలువ కలిగిన స్థలం వైపు మనం వెళ్తూ ఉన్నాం. 10,000 రూపాయలు కూడా వద్దు. అక్కడికి వెళ్తే మనకు అప్పుడప్పుడు ఇంక్రిమెంట్ అవి ఇవి దొరికి దీనికంటే ఎక్కువ శాలరీ దొరికే అవకాశం ఉంది. అలా దొరకపోయినా కూడా అందులో నేను పనిచేయడం అనేది ఒక గౌరవమైన కార్యం అనేది దాన్ని చాలామంది వ్యక్తులు ఎన్నుకుంటూ ఉంటారు. ఒక గౌరవం కలిగిన స్థానంలో పనిచేయడమే మనకింత సంతోషాన్ని ఇచ్చినట్లయితే, ఆకాశమును భూమిని సృష్టించిన దేవుని యొక్క నేరుగా కనుదృష్టిలో పరిచర్య చేయడం అనేది ఎంత గొప్ప కృప అని ఆలోచన చూడండి. అప్పుడు మన ఓనర్ ఎవరు? అప్పుడు మనల్ని పిలిచిన యజమానుడు ఎవరని చూస్తే, గాలి, సముద్రం, కొండలు, కనిపించిన ప్రతి వాటికిని, కనిపించబడిన ప్రతి వాటికిని వాటి మీద అధికారం చెలాయించే దేవుడు. అప్పుడు ఈ గొప్పదైన పరిచర్యను కృపమూలంగా మనం పొందుకుంటున్నాం. ఎందుకు? అది పొందుకోగానే ఇక్కడ చూస్తే అది రివర్స్ అవుతూ ఉంది. ఇక్కడ మొదట పొందుకుంటున్నాం, తర్వాత పని చేస్తాం. మొదట చూసే రెండిట్లో మొదట మనం చేస్తాం, తర్వాత పొందుకుంటాం. ఇందులో పొందుకోగానే మీరు ఆ కృప వెంబడి కృపను పొందుకోవడానికి, మీరు ఆ కృప ఎందు నిమిత్తం ఇవ్వబడింది అనేది మొదట మీరు స్పష్టంగా తెలుసుకోవాలి అని చెప్తున్నారు. నా చేతికి ఈ పరిచర్య ఇవ్వబడింది, కానీ ఎందు నిమిత్తం ఇవ్వబడింది? పరిశుద్ధులందరిలోనూ చాలా చిన్నవాడిగా ఉన్న నేను శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో సువార్తగా ప్రకటించుటకును ఈ కృప నాకు అనుగ్రహించబడింది. అప్పుడు నాకు పని ఏంటంటే, దేవుని యొక్క గొప్ప ఐశ్వర్యమైన ఈ రక్షణ గురించి సువార్తగా ప్రకటించడమే. చాలామంది వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుని దేవుడు ఐశ్వర్యవంతుల అవుట గురించి మాట్లాడమంటున్నారు అని అనుకుని దీన్ని వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. దేవుని యొక్క ఐశ్వర్యం అనేది కారు, బంగ్లా, వసతులు కాదు. దేవుని యొక్క ఐశ్వర్యం అనేది ఆయన ఇచ్చే వెలకట్టలేని రక్షణ. అది ఐశ్వర్యం కాదా? అది నిరంతరమైన ఐశ్వర్యం. ఒకవేళ లోకంలోని ఐశ్వర్యాన్ని దేవుడు ఇచ్చినట్లయితే ఒక సమయం అది ఉండొచ్చు, ఇంకో సమయం అది కనిపించకుండా పోవచ్చు. గొప్ప గొప్ప ధనవంతులను మనం చూస్తూ ఉన్నాం. వస్తువులు ఎప్పుడు ఒకే స్థలంలో నిలబడవు. కొన్ని సందర్భాలు కొంతమంది దగ్గర ఉంటే, కొన్ని సందర్భాలు లేకుండా పోతాయి. కానీ దేవుడిచ్చే ఐశ్వర్యం ఉంది చూడండి. దేవుని యొక్క ఐశ్వర్యమైన ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ఆత్మ, ఆయన రక్షణ, ఆయన యొక్క పరిచర్య, ఇది ఏ ఒక్క దినం కూడా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళనే వెళ్ళదు. అప్పుడు ఇదే దేవుని యొక్క
లెక్కింప సఖ్యము కాని ఐశ్వర్యం. దీన్ని తెలియచేయటానికే దేవుడు తన కృప మూలంగా నన్ను ఎన్నుకున్నారు. ఇది నా వలన కలిగినది కాదు, దేవుని యొక్క కృప మూలంగా కలిగినది. నేను ఆకాశమును భూమిని సృష్టించిన దేవుని దగ్గర పని చేస్తున్న పరిచారకుణ్ణి. ఇది ఎంత గొప్ప మహిమగల అనుభవం అనేది మీరు ఆలోచించి చూడాలి. వీటన్నిటినీ ఆయన మనకు కృప మూలంగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. కృప గురించి మాట్లాడేటప్పుడు పౌలు కార్యాన్ని చెప్తూ ఉన్నారు. దేవుని యొక్క కృపను మీరు అలక్ష్యంగా మాత్రం పొందుకోకూడదు. దేవుని యొక్క కృపను పొందుకుంటే దాన్ని మనం ఉపయోగించాలి. నేను దేవుని యొక్క కృపను పొందుకున్నప్పుడు ఆ కృపను నేను వృధాగా కలిగి ఉండలేదు. గలతీయులకు 2వ అధ్యాయం 21వ వాక్యంలో ఆయన ఈ విధంగా చెప్తున్నారు, నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. అప్పుడు దేవుడు నాకు ఒక కృపను అనుగ్రహించారని చెప్పేటప్పుడు, విలకెట్టలేని దాన్ని ఒకటి ఇచ్చారని చెప్పేటప్పుడు దాని గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే చేశారు కదా, దొరికిందని చెప్పి వాటిని మనం అలక్ష్యం చెయ్యకూడదు. దేవుడు ఒక కార్యాన్ని ఇచ్చారు, వాటిని ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోవాలి. వాటికి మనం నమ్మకమైన వారిగా నడుచుకోవాలి. ఏదో దేవుడిచ్చారు, దాన్ని అలా తీసుకుని ఉంచేద్దాం, అలా అని పెట్టుకుంటే ఆ కృప వ్యర్థమైపోతుంది. కొంతమంది వచ్చి ప్రార్థన చేస్తారు, దేవుడు నా దగ్గర మాట్లాడారు, నిన్ను సువార్త పరిచర్యకు పిలిచి ఉన్నాను, ఒక దీర్ఘదర్శన పరిచర్యకు పిలిచి ఉన్నాను, అలా అని చెప్తుంటారు. అది మంచిదే, కానీ ఆ పరిచర్య మీరు చేస్తున్నారా? అదే కదా ముఖ్యం. కొంతమంది వచ్చి నా దగ్గరే చెప్పున్నారు, దేవుడు నన్ను ఒక గొప్ప దీర్ఘదర్శిగా మార్చి ఉన్నారు, నా కుటుంబంలో ఉన్న 4 బిడ్డలను దేవుడు దీర్ఘదర్శన ఆత్మతో నింపి ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆయనతో అడిగితే, వారు ఇప్పుడు MBA చదువుతున్నారు, ఒకరు MBBS చదువుతున్నారని 4 పనులు చెప్తూ ఉంటారు. వారికి దేవుడు ఇచ్చినది వీరికి సంబంధించి ఏంటంటే, నువ్వేంటి గొప్ప దీర్ఘదర్శివి, నువ్వేంటి గొప్ప సేవకుడివి, మా ఇంట్లో 4 సేవకులు ఉన్నారే అని పేరు పెట్టుకుని చెప్పుకోవడానికే. అప్పుడు దేవుడి దగ్గర ఒక కృపను పొందుకుంటే మీరు దాన్ని ఉపయోగించాలి. నాకు దేవుడు పర్సనల్గా చెప్పిన ఒక కార్యం ఏంటంటే, దైవత్వం యొక్క కార్యాలు మాత్రమే కాదు, నేను సంపూర్ణ పరిచర్యలో ఉన్నాను. నాకు ఇవ్వబడిన అన్ని కార్యాలు దేవుని వలన ఇవ్వబడుతున్నాయి అనే విషయం నాకు బాగా తెలుసు. నేను వెళ్ళి పనిచేసి ఒక స్థలంలో నేను శాలరీ తీసుకుంటూ అలా అంటూ ఏమీ లేదు, పూర్తి పరిచర్యలో ఉన్నాను. ఒక చిన్న సూదిని ఇచ్చినా కూడా అది దేవుడే నాకు ఇస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు ఇచ్చే లోకానుసారమైన వస్తువుల గురించి కూడా నేను లెక్క అప్పజెప్పాల్సిన విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. కాబట్టి ఏ కార్యం గురించి అయినా సరే దాన్ని అలా ఉట్టిదో ఉంచడం, దాన్ని ఉపయోగించకుండా ఉండడం. నాతో పాటు ఉన్నవారికి కూడా నేను ఎప్పుడప్పుడు చెప్పేది ఏంటంటే, ఉపయోగించుకోలేకపోతున్నాం, లేకపోతే అది మీకు ఉపయోగకరంగా లేదు అంటే ఉపయోగించే వేరే ఎవ్వరికైనా ఇచ్చేయండి. అది ఉపయోగపడనివ్వండి. దాన్ని మీరు ఉపయోగించకుండా, ఇతరులు కూడా ఉపయోగించకుండా, దేవుని దగ్గర నుండి పొందుకున్న ఒక్కదాన్ని అలానే ఉంచి వేయడం అనేది దండనకు తగిన కార్యం. అది బైబిల్లో చూడండి, ఒక యజమానుడు తన పని వాళ్ళను పిలిచి ఒకనికి 5 తాళంతులు, ఒకడికి 2 తాళంతులు, ఒకడికి 1 తాళంతు ఇచ్చి ఆయన బయట దేశాలకు ప్రయాణమై వెళ్తున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి అక్కడికి వస్తూ ఉన్నారు. ఒక్కొక్క పని వారిని పిలుస్తూ ఉన్నారు. 5 తాళంతులు కలిగిన వారిని ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా, మీరిచ్చిన 5 తాళంతుల్ని నేను 10 తాళంతులుగా మార్చి ఉన్నానని చెప్పారు. ఆయనకైతే చాలా సంతోషం. నేనిచ్చిన డబ్బుల్ని 5 తాళంతుల్ని వీడు ఎంతో ఇన్వెస్ట్ చేసి కష్టపడి దాన్ని 2 మార్చి ఇచ్చాడు. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, నిన్ను 10 పట్టణం మీద యజమానుడిగా ఉంచుతాను. అప్పుడు ఆయన ఇచ్చిన డబ్బులు ఎంత మట్టుకుంటాయో ఆలోచించండి. 5 తాళంతులు అంటే ₹5 కాదు, ఒక పెద్ద అమౌంట్ అది. దాన్ని తీసుకుని వచ్చి 10గా మార్చగానే 10 ఊర్ల మీద నేను నిన్ను అధికారిగా పెడతానని చెప్తున్నాడు. తర్వాత వ్యక్తి చెప్తున్నాడు, 2 తాళంతులు ఇవ్వబడినవాడు, 2 తాళంతులు పొందుకున్నవాడు తన యజమాని దగ్గరకు వచ్చి, అయ్యా, మీ 2 తాళంతుల్ని నేను 4గా మార్చి ఉన్నానని అంటున్నారు. వీడిని కూడా అప్రిషియేట్ చేశారు. ఇంకొకడు వచ్చాడు, వాడని చెప్పడానికి మీరిచ్చింది అలాగే భద్రంగా ఉంది, దేన్ని తీయలేదు, ఉపయోగించలేదు, మట్టిలో కప్పి ఉంచేసాను, అలా పాతిపెట్టి ఉంచాను. ఎందుకంటే నాకు తెలుసు
మీరు విత్తని చోట కోత కోసేవారు, ఈయని స్థలంలో చేర్చుకునేవాడు. కఠిన హృదయం గలవాడువు, నేను ఇచ్చిన డబ్బులు ఎక్కడా అని అడిగి నా చొక్కా పట్టుకుని నన్ను కొడతారు. కాబట్టి ఎందుకు ఈ శ్రమ అని చెప్పి ఆయన డబ్బులు మనకెందుకని భయపడి నేను ఒక గోతిని తవ్వి అందులో తాళంతరం వేసి కప్పివేశాను. వాడు అనుకున్నాడు ఇచ్చింది మనం అలా తిరిగిచ్చేసాం, అప్రిషియేట్ చేస్తారని అనుకున్నాడు. కానీ ఆ యజమానుడు ఏం చెప్పాడంటే, నేను కఠిన హృదయం గలవాడని నీకు తెలుసు కదా, విత్తన స్థలంలో కోసేవాడిని, ఇవ్వని స్థలంలో చేర్చేవాడిని తెలుసు కదా, అలాగైతే ఈ యొక్క తాళాంతుల్ని వడ్డిచ్చేవారి దగ్గర ఇచ్చి దాన్ని రెట్టింపుగా మార్చాలి కదా, దాన్ని నువ్వు భూమిలో ఎందుకు కప్పివేసావని అడిగారు. చాలామంది అలానే చెప్తుంటారు, పరిచర్య చేయడానికి వస్తే తప్పుగా చేస్తే అప్పుడు దానికి ఏం చేయబోతున్నారు, దాని నిమిత్తం మేము ఆయత్తపడుతూనే ఉన్నాం. ఎప్పటికండి, ఎప్పుడు పరిచర్య చేస్తారు? పరిచర్య చేస్తేనే మీరు ఆయత్తపరచబడతారు. ఒక బిడ్డ పుట్టగానే అది నడవాలి, కానీ అనేకసార్లు పడిపోతుంది. పడితేనే నడవగలదు. దాన్ని వదిలిపెట్టి నేను లేచి నడిస్తే పడిపోతాను, కాబట్టి బాగా ఆయత్తపడి ఎదిగిన తర్వాతే నేను నడుస్తానని చెప్తే ఆ బిడ్డ ఏ ఒక్క దినం నడవదండి. అప్పుడు ఏం చేస్తున్నాం, దేవుడి దగ్గర నుండి పొందుకున్న కార్యాన్ని, అది ఆత్మీయ మేలుగా ఉన్నా సరే, దేవుడు ఉపయోగించడానికంటూ మీకేదైతే ఇచ్చారో దానిని మీరు ఉపయోగించాలి. అది ఉపయోగించుకోలేకపోయారా, ఉపయోగించే వరకే దాన్ని ఇచ్చివేయండి. దాన్ని కట్టివేసేలా ఉంచితే మీరు దేవుని దగ్గర పొందుకున్న ఒక్కొక్క విషయానికి మీరు ఖచ్చితంగా లెక్కప్పచెప్పాలి. అదే ఆయన చెప్తూ ఉన్నారు, దేవుని దగ్గర మీరు పొందుకున్న కృపను వృధాగా కలిగి ఉండకండి. అది దండన పొందుకునే నేరం. వాణ్ణి పండ్ల కొరకు ఏడుపున్న స్థలంలో చెరసల్లో వేయమంటూ ఉన్నారు. ఒక తాళంతు పొందుకునే రీతిలో వాడు నమ్మిక పొందుకున్నవాడుగానే ఉన్నాడు, అర్హత గలవాడిగానే ఉన్నాడు, కానీ ఆ తాళంతుని ఉపయోగించడం మర్చిపోయాడు. చాలామందికి అంతే. మీరు పొందుకునే రక్షణ గురించి జాగ్రత్త వహించాలి, దాన్ని ఉపయోగించాలి. దేవుని దగ్గర పొందుకున్న పిల్లలు అనే అధికారం, మీరు దేవుని యొక్క బిడ్డలుగా మీరు నడుచుకోవాలి. దేవుని దగ్గర నుండి కృపగా పొందుకున్న పరిచర్య, అందులో నమ్మకంగా ఉండాలి. ఇందులో 2 టైప్ వ్యక్తులు ఉన్నారు. ఒకటి ఉపయోగించుకొని వారు ఏం చేస్తారు అని అడిగితే ఇలానే కథలు మాట్లాడుతూ కూర్చుంటారు. ఆ సేవకుని చూసారా, ఆయన ఈ విధంగా తప్పు చేశారు, ఈ సేవకుని చూసారా, ఈయన ఇలా తప్పు చేశారు. ఇలా తప్పుగా పరిచర్య చేయడానికి, పరిచర్య చేయకుండా ఉండొచ్చు కదా, ఇది మంచి లాజిక్గా ఉంది కదా. ఇలా తప్పుగా పరిచర్య చేయడం బదులుగా పరిచర్య చేయకుండా ఉండిపోవచ్చు కదా, అందుకే మేము ఏం చేయట్లేదు అని కొన్ని సాకులు చెప్తుంటారు. ఈ పడిపోయిన వాడు, సోమరితనం గలవాడు, దేవుడి యొక్క కార్యంలో కలత చెందినవాడు, వాడితో మీరు మాట్లాడి చూడండి. అనేక విధాలైన కారణాలను, అనేక విధాలైన సాకులను చెప్తూనే ఉంటారు. చిన్న ముక్కను కూడా కదిలించరు, కానీ మాట్లాడుతూనే ఉంటారు. అక్కడ తప్పుంది, ఇక్కడ తప్పుంది, ఇది ఉంది, కాబట్టి మేము చేయట్లేదు, వద్దు మేము మమ్మటికే ఉంటామని చేతులు కడుక్కుని అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు వారు. అప్పుడు ఇదంతా ఆయన ఏం చెప్తున్నారంటే, దేవుని దగ్గర ఒక కృపను పొందుకుంటే దాన్ని మీరు నిరర్ధకంగా పెట్టుకుని ఉండకూడదు, దాన్ని మీరు ఉపయోగించాలి. ఎందుకు ఆ కృప ఇవ్వబడిందో ఆ కృప నిమిత్తం లెక్క అడుగుతారు. అదే కదా ముఖ్యం. ఉచితంగానే కదా ఇచ్చారు, లేకపోతే ఫ్రీగానే కదా ఇచ్చారు. నేను ఒక చిన్న కార్యాన్ని చేశాను, ఆయన ఇంత పెద్ద గొప్ప కృపనిచ్చారే, అప్పుడు నేను దాన్ని ఉపయోగించకుండా పోవడం అనేది నా ఇష్టం అని చెప్పలేరు. ఒక కృపను పొందుకున్నట్లయితే ఆ కృప నిమిత్తం మీరు లెక్క అప్పజెప్పాలి. వాక్యం అలానే చెప్తుంది. ఆ 3 తాళంతలు పొందుకున్న వారు కూడా అదే కదా చేశారు. వారు పొందుకున్నది కృప, కానీ ఆ కృప నిమిత్తం లెక్క అప్పజెప్పాల్సిన ఒక సమయం వచ్చింది. నేను నీకు ఈ కృపనిచ్చాను కదా, ఈ వరమునిచ్చాను కదా, దీన్ని పట్టుకుని నువ్వేం చేస్తావు, ఇది పట్టుకుని నా రాజ్యం యొక్క ఘనత కొరకు ఈ విధంగా ఉపయోగించావు అని అడుగుతారు. ఒక దేవుని తెలుసుకునే జ్ఞానం, రక్షణ మనలోనికి వచ్చినట్లయితే అది దేవుడు మనకెందుకు ఇచ్చారు, దేవుడు మనకు ఒక పరిచరిస్తే అది ఎందు నిమిత్తం ఇచ్చారు, దాన్ని వదిలిపెట్టి మీరు వేరే కారణాలు చెప్తూ కూర్చొని ఉండకూడదు. పరిగెత్తలేనివాడు ఆ విధంగానే మాట్లాడతాడు. అప్పుడు దేవుని యొక్క కృపను కోల్పోతారు. ఒకసారి ఒక వ్యక్తి కూర్చున్నారట, ఇది పాత కదా, అలా కూర్చుంటేనే రోడ్డు మీద వెళ్ళిపోయే వారిని చూస్తూ తన పక్కన కూర్చున్న వారితో హేళనగా మాట్లాడతాడట. వాడు నడకని చూసావా,
ఒకవైపు వంగిపోయి కాళ్ళు ఈడుస్తూ ఈడుస్తూ నడుస్తూ ఉన్నాడంటాడు. ఈ విధంగా హేళన చేస్తారు. పక్కన ఇద్దరు స్నేహితులు ఒకటి వారు కూర్చొని ఉంటారు. ఇంకొకటి నడుచుకుని వెళ్తాడు. చూడండి వాడు వేగంగా నడుస్తున్నాడు, అయ్యో పడిపోక జాగ్రత్త అని హేళన చేస్తారు. ఇంకొక వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు, చిన్న కర్ర పట్టుకుని నడుస్తూ వెళ్తుంటాడు. చూసారా, ఈ వ్యక్తి ఏంటి ఉట్టిదే ఇంట్లో కూర్చోవలసింది కదా, కర్ర పట్టుకుంటే అదే వణుకుతుంది, దాంతో పాటు ఇలా నడుచుకుని వెళ్తున్నాడు. వీణ్ చూడండి, ఇక్కడ నడవడం మొదలు పెడితే వీధి చివరికి వెళ్ళి అటువైపు వెళ్ళి ఇటువైపు వెళ్ళి అలా డాన్స్ ఆడినట్టుగా వెళ్తున్నాడే, నేరుగా నడవడం తెలీదా అని చెప్తున్నారు. ఒకరోజు ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పారు, అయ్యా నాకైతే నడవడం తెలియలేదు, మీరు నడిచి చూపించండి అని అడిగాడట. ఎలా నడవాలి, మీరు నడిచి చూపించండి. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడట, నడవడం తెలిస్తే నేను ఎందుకు ఇలా కూర్చుని మాట్లాడుతూ ఉంటాను, నేను నడవలేను, నా కాళ్ళు రెండు పని చేయవు, నాకు నడక తెలిస్తే నేను నడిచి ఉండేవాడిని కదా, అలాగని చెప్పాడట. ఈ దినాల్లో చాలామంది అలానే ఉన్నారు. వాడికి పరిచయం చేయడం తెలియదు, దేవుడు తెలియదు, దేవునికి మహిమ తీసుకుని రావడం తెలియదు. ఉట్టిదలా కూర్చొని ఏదో ఒక సాకులు చెప్తూ మాట్లాడుతూ కూర్చుంటారు. వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడు తన ప్రయాసం చేసే విధంగా వదిలిపెట్టరు. దేవుని మీరు హేళన చేయకూడదు. దేవుడి దగ్గర పొందుకునే ఒక్కొక్క కార్యం గురించి తీర్పు దినాన మీరు లెక్కప్పజెప్పాలి. మీరు పొందుకున్న వరములు, మీరు పొందుకున్న అభిషేకం, మీరు పొందుకున్న రక్షణ, మీరు పొందుకున్న పరిచర్య, ఒక్కొక్క కార్యంలో మీరు లెక్కప్పజెప్పాలి. లోకం నుండే కార్యాల గురించి అవును, వాక్యం అలానే చెప్తుంది. పరలోకం నుండి గొప్ప కార్యాలు ఇవ్వడానికి దేవుడు ఈ లోకం నుండే కార్యాలని ఒక కొలతగా పెట్టుకున్నారు. వాక్యం చెప్తుంది, అనీతిమయమైన ఈ లోకం యొక్క కార్యాల్లో ఒకడు జాగ్రత్త వహించకుండా ఉంటే ఎవరు ఆ వ్యక్తిని నమ్మి పరలోక సంబంధమైన కార్యాలు ఇస్తారు? నేనిచ్చే సాధారణమైన లోకానుసరమైన ఒక కార్యంలోనే వాడు నమ్మకమైన వాడుగా లేడే. అనీతి అయిన లోకం యొక్క కార్యం గురించి, డబ్బుల గురించి కూడా వాడు అక్కర లేనివాడుగా జాగ్రత్త వహించిన వాడుగా ఉంటే వీడిని నమ్మి పరలోక సంబంధమైన కార్యాలు ఎవరిస్తారు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుడి దగ్గర నుండి మేము కృపగా పొందుకున్నాం అని చెప్పి దాన్ని ఉట్టిదలా ఉంచకూడదు. మనుషుల యొక్క మెంటాలిటీ అని మీరు అడిగితే, ఫ్రీగా దొరికింది ఏదైనా అలక్ష్యంగా చూస్తారు. ఫ్రీగా ఏదైనా దొరికితే దాన్ని అలక్ష్యంగా చూస్తారు. వెల పెట్టి కొంటే దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తారు. కాబట్టి వాక్యం చెప్తుందంటే, మీరు ఉచితంగానో లేకపోతే సులువుగా ఏదో పొందుకున్నారని దేవుని యొక్క కార్యములు విలువ లేనివి కావు, అవి మీకు ఉపయోగించబడే నిమిత్తం ఇవ్వబడ్డాయి. పౌలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు. కాబట్టి గలతీ 2:21 చెప్తున్నాడు, నేను దేవుని యొక్క కృపను నిరర్ధకము చెయ్యను. ఏ కృపను అనుగ్రహించినా ఆ కృపను నేను ఉపయోగిస్తూనే ఉంటాను. ఇది కృపే కదా, ఉచితంగా పొందుకున్నదే కదా, అలా అని చెప్పి నేను దాన్ని అలక్ష్యం చేయలేదు. ఒక్కొక్క వస్తువును నేను చాలా భద్రంగా ఉంచి ఉన్నాను. ఎందుకంటే దేవుని దగ్గర నుండి ఇవ్వబడింది, దేవుని యొక్క కర్మలో నుండి అది ఇవ్వబడింది. అవి ఒక్కొక్కటి వెల కట్టలేనివి. ఒక చిన్న ఉదాహరణకి ఒక కథ చెప్తాను, మీరే చూడండి. మీరు ఒకరోజు ప్రార్థన చేస్తున్నారు, దేవా నేను మిమ్మల్ని చూడాలి, మీ ముఖాన్ని దర్శించాలి, మీతో మాట్లాడాలి అని మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అకస్మాత్తుగా ఒకరోజు దేవుడు మీ ఎదుటికి వస్తున్నారు. అలా వచ్చి మిమ్మల్ని చూసి మీతో మాట్లాడి, నా జ్ఞాపకంగా దీన్ని నువ్వు పెట్టుకొని చెప్పి ఆయన తల వెంట్రుకల్లో ఒకదాన్ని తెంచి మీకు ఇస్తూ ఉన్నారు. ఉటిది ఊహగా చెప్తున్నాను, ఒక వెంట్రుక తీసి నా జ్ఞాపకంగా దీన్ని పెట్టుకో అని చెప్తున్నారు. మీరేం చేస్తారు? ఒక తల వెంట్రుకనిచ్చారే అని విసిరివేస్తారా? ఒక తల వెంట్రుక అనేది ఎప్పుడునూ తలలో ఉన్నంత వరకే విలువ. ఆ తల నుండి రాలిపోతే అది వేలతో చుట్టి పారవేస్తారు, లేకపోతే కాళ్ళతో తన్ని వేస్తారు. వెంట్రుకలు చూస్తే అదొకలా చూస్తుంటారు. ఇదే తల వెంట్రుకలు తల ఉండేటప్పుడు ఏం చేస్తారు? షాంపూ వేయడం, స్నానం చేయడం, ఉదయం లేచి చూడడం, అది ఇటువైపు దువ్వడం, అటువైపు దువ్వడం, కింద పడితే ఇంకంతే. ఇప్పుడు ఈ వెంట్రుకను మీరేం చేస్తారు? ఆలోచించి చూడండి. నేనైతే ఏం చేస్తానంటే, ఆ వెంట్రుకను తీసుకుని భద్రంగా ఒక బైబిల్లో లేకపోతే భద్రంగా ఒక నిధిని పెట్టినట్టుగా ఒక పెట్టెలో భద్రంగా ఉంచుతాను. కారణం ఏంటో తెలుసా? అది దేవుని యొక్క తల వెంట్రుక, అది దేవుని యొక్క చేతుల్లో నుండి వచ్చింది. మనుషుని యొక్క తల వెంట్రుకల కింద పడితే వెలపోతుంది. దేవుని యొక్క తల వెంట్రుకలు తల్ల ఉన్నా సరే, నేల మీద ఉన్నా సరే వెల కట్టలేనిది. నేను అలానే చేస్తాను.
మీరు అలానే కదా చేస్తారు. నేను ఇంత సమయం ప్రార్థన చేసి దేవా దేవా అని పిలిచి చివరిగా వచ్చి ఒక చిన్న వెంట్రుకను తుంచేస్తున్నారే అని చెప్పి విసిరివేస్తారా? వచ్చే వారందరికీ చూపిస్తారు. ఇదేంటో తెలుసా? బంగారం రంగులో ఉంది చూసారా? ఇది యేసు యొక్క తల వెంట్రుక. ఆయనే నాకు ఇచ్చి వెళ్ళారు. నేను ఇది ఊరికే చెప్తున్నాను. యేసు యొక్క తల వెంట్రుక ఏమేం చేస్తారో చూడండి. అప్పుడు దేవుడిచ్చే ఒక సాధారణమైన కార్యం కూడా అది దేవుని దగ్గర నుండి వచ్చింది కాబట్టి వెలకట్టలేందుగా ఉండడం బట్టి ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప పరిచర్య అది మాత్రం ఎలా అలక్ష్యమైన కార్యంగా ఉంటుంది? చూడండి, దేవుని యొక్క యేసు యొక్క పేరు చెప్పడానికి మనకు దొరికిన ఆ భాగ్యం ఒక కృపే కదా. అప్పుడు చూడండి, ఈ లోకంలో దొరికిన ఉద్యోగాన్ని దేవుడు మనకిచ్చిన పరిచర్యను కంపేర్ చేసి ఈ లోకంలో ఉండే పనికే కదా మనం ముఖ్యత్వం ఇస్తున్నాం. దేవుడి యొక్క పరిచర్య ఎప్పుడు చూసినా మనం చూసుకుందాం. కొంతమంది చెప్తుంటారు సమయం దొరికేటప్పుడల్లా పరిచర్య చేస్తున్నాం. మీకు ఎవరండి ఆ సమయాన్ని ఇస్తున్నది? మిగులుగా ఉన్న యొక్క సమయాన్ని నేను దేవునికి ఇస్తూ ఉన్నా. వారు చెప్తుంటారు, ఎందుకంటే నేను ఈ లోకంలో ఒక పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉన్నా కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఆ సమయం దాటిన తర్వాత మిగతా సమయాన్ని నేను ఇక్కడ ఇస్తున్నా. ఆయన దృష్టిలో లోకంలో ఆయన పొందుకున్న ఈ ఉద్యోగం అనేది పరిచర్య కంటే గొప్పది అని వారు అనుకుంటున్నారు. ఒక మనుషుడు ఇచ్చింది, ఒక మనుషుడు తయారు చేసుకున్నది నా కన్ను దృష్టిలో అదే గొప్పదిగా ఉంటుంది. కానీ దేవుడు ఇచ్చింది అలక్ష్యపరిచేదిగా ఉంది అంటే అది ఎలా ఉంటుందో మీరు ఆలోచించి చూడండి. అదొక చిన్న పరిచర్య అయినా సరే అది దేవుడిచ్చినది, దానిని నేను నిరర్ధకం చేయను. అదే అని చెప్తున్నారు. నేను దాన్ని వేస్ట్ చేయను, అలక్ష్యం చేయను. అందుకే పౌలు ఇంత దూరం హెచ్చించబడ్డాడు. ఆయన మనకు ప్రధానంగా చెప్పే ఒక ఆలోచనగా చెప్పే మాటను చూడండి. 2 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యంలో, 1 కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయం 10వ వాక్యంలో ఈ 2 వాక్యాలు చదివితే 2 కొరింథీయులు 6:1 ఈ విధంగా చెప్పబడింది. మీకు ఒక ఆలోచన చెప్తాను. దేవుని యొక్క కృపను మీరు వృధాగా పొందుకుంటున్నట్లు మీ తోటి పనివారమైన మేము మీకు ఆలోచన చెప్తున్నాం. 10వ వాక్యం 1 కొరింథీయులు 15:10. ఆయనను నేను ఉన్నది దేవుని యొక్క కృప నిమిత్తమే ఉంటున్నా. ఆయన నాకు అనుగ్రహించిన కృప నిరర్ధకముగా లేదు, అది ఉపయోగించబడుతూనే ఉంది, దాన్ని ఉపయోగిస్తూనే ఉన్నాను. వారందరి మీద నేను అధికంగా ప్రయాసపడ్డాను. మిగతా అపోస్తలుల కంటే నేను అధికంగా ప్రయాసపడ్డాను. ఎంత గొప్ప కృపనిచ్చి ఉన్నారే! అది ప్రతి నిమిషం ప్రతి దినము ఉపయోగించుకుంటూ ఉండాలనే విషయంలో నేను చాలా జాగ్రత్త కలిగిన వాడుగా ఉన్నాను. కానీ నేను కాను, నాతో ఉన్న దేవుని యొక్క కృపయే ఆ విధంగా చేసిందని తను తగ్గించుకుంటున్నాడు. అప్పుడు చూడండి, ఆయన మనకు ప్రధానంగా చెప్పేది ఏంటంటే దేవుడిచ్చిన కృపను వేస్ట్గా మాత్రం పెట్టకండి. అది లెక్క అప్పచెప్పే దినాన ఒక పెద్ద క్రిమినల్ నేరంగా మార్చబడుతుంది. నరకం యొక్క తీర్పును పొందుకునే విధంగా చేస్తుంది. అదే చాలా ముఖ్యం. కాబట్టి అందుకే చెప్తుంది, చాలా జాగ్రత్తగా. ఫ్రీగా దొరుకుతుంది, ఉచితంగా ఇచ్చేశారు, దేవుని దగ్గర నుండి పరిచర్య పిలుపు అనేది వచ్చింది. దేవుడు కార్యాన్ని ఇస్తే ఏది ఇచ్చినా మీరు దేవుని దగ్గర నుండి పొందుకున్న ఒక్కొక్క విషయం గురించి మీరు తీర్పు దినాన లెక్క అప్పచెప్పే తీరాలి. అప్పుడు దేవుడి యొక్క కృప ఉచితంగా పొందినట్లుగా మీరు చెల్లించిన దానికంటే అనేక రెట్లు అధికంగా దొరకడం వలన దాన్ని మనం అలక్ష్యం చేయకూడదనే విషయాన్ని మన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. అందుకే వాక్యం చెప్తుంది, ఆయన కృపను మీరు నిరర్ధకంగా పొందుకోకునుడి. దాన్ని ఉపయోగించాలి. వరములున్నాయి, వరాన్ని ఎలా ఉపయోగించుకోలేమే. పరిచర్యకి వెళ్తే కదా ఉపయోగపడతాయి. దేవుని యొద్ద నుండి పొందుకున్న వరములు, దేవుని దగ్గర నుండి పొందుకున్న శక్తి, దేవుని దగ్గర పొందుకున్న తాళంతులు, దేవుని దగ్గర పొందుకున్న మేలులు, ఇవన్నీ ఉపయోగించబడిన నిమిత్తమే మనకి ఇవ్వబడ్డాయి. కృపను వృధాగా పొందుకునే వారికి, లేకపోతే వృధా చేసేవారికి ఏ కార్యాలు జరుగుతున్నాయో చూడండి. వారు మొదట తమ యొక్క స్థానాన్ని కోల్పోతున్నారు. కొంతకాలం మేరకు దేవుడు మనకి సమయాన్ని ఇస్తూ ఉంటారు. ఆ కృపను ఉపయోగిస్తున్నాడా లేదా అని. అది మనం చేయలేదంటే ఆ స్థానాన్ని మనం కోల్పోతాం, ఆ స్థితిని కోల్పోతాం. సమీపంగా దేవుడు నాతో మాట్లాడిన ఒక మాట,
అందులో ఆయన ఏం చెప్పారు అంటే, నేను అన్ని కార్యాలను దాని సమయాల్లో సరి అయిన రీతిలో నేను చేస్తాను. ముఖ్యంగా ఒక ప్రణాళికను నేను మీకు చెప్తున్నా, ఇది చెయ్యాలి అని నేను నీకు చెప్తూ ఉన్నా, ఆ ప్రణాళిక చేయడానికి ఒక కాల వ్యవధిని కూడా నేను నిర్ణయిస్తాను. ఆ కాల వ్యవధిలో నువ్వు క్రియ చేస్తే నేను నీతో పాటు కలిపి క్రియ చేసి అది సరైన రీతిలో ముగిస్తాను. అదేనండి, సరైన రీతిలో చేస్తాను. నువ్వు ఆ కాలంను దాటివేస్తే, నువ్వు ఆ పనిని చేసి ముగిస్తే, నేను నిర్ణయించిన కాలం అది దాటిపోవడం వల్ల, ఎక్స్పైర్ అవ్వడం బట్టి నేను ఆ సమయంలో దాన్ని సరైన రీతిలో చేయడానికి సాయం చేయలేను. అది వేరే వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు దేవుడి యొక్క కృప వచ్చేటప్పుడు, దేవుని యొక్క కనికరం వచ్చేటప్పుడు వెంటనే దాన్ని ఉపయోగించుకోవడం తెలుసుకోవాలి. కొంతమంది చూడండి, చాలా సోమరిపోతులుగా కూర్చుని ఉంటారు, సోమరితనంతో ఉంటారు. అలా కూర్చునుండి చివరిగా మాట్లాడేటప్పుడు వారు ఏం చెప్తారంటే, దేవుడు నాకు ఆ ప్రణాళిక ఇచ్చారు, అది నేను చేయాలి. అకస్మాత్తుగా ఏదో కాలం వచ్చేటప్పుడు, ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటప్పుడు, అయ్యో వెలుగు ఉన్న కాలంలో చేయలేకపోయానే అని చెప్పి ఇప్పుడు ఆ పని చేయడం మొదలు పెట్టేటప్పుడు, దేవుడు ఆ పని నిమిత్తం నియమించిన కాల వ్యవధి దాటిపోతే ఇప్పుడు మీరే వెళ్ళి కష్టపడాలి. అందులో దేవుడి యొక్క సహాయాన్ని మీరు పొందుకోలేరు. దేవుడు ఆ కార్యం నిమిత్తం నియమించిన కాలంలోనే ఆ కార్యంలో ఆయన క్రియ చేస్తారు. ఇది దేవుడు నాకు చెప్పారు సమీప కాలంలో. కాబట్టి మనం ఒక్కొక్క కార్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. మీరు కార్యాన్ని పొందుకోవడంలో, దేవుని యొక్క కృప పొందుకోవడంలో దాన్ని మీరు వృధా చేస్తే, ఒకటి ఆ కృప మీ నుండి తీసివేయబడుతుంది. కొంతమంది చెప్తారండి, దేవుని యొక్క పిలుపు మారనిది, వరములు శక్తి మారనివి, దేవుడి యొక్క పిలుపు మార్చబడదే అని రాయబడింది కదా అని చెప్తారు. పిలుపు ఎప్పటికీ మారదండి, కానీ పిలువబడినవాడు మార్చివేయబడతాడు. అది మీరు తెలుసుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారు చూడండి, పిలువబడినవాడు మారడు అని చెప్పలేదు, పిలుపు మాత్రమే మారదు. పిలుపు అంటే ఏంటి? పిలుపు అనేది ఒక్కొక్క పనికి ఉండే ఒక పదవి అని అనుకోండి. ఇప్పుడు చూడండి, ఆంధ్రాకు సంబంధించి ముఖ్యమంత్రి అనే ఒక పదవి ఉంది, ఎమ్మెల్యే అనే ఒక పదవి ఉంది, ఎంపీలు అనే కొన్ని పదవులు ఉన్నాయి. ఈ పదవి అనేది మారదు. ఎప్పుడునూ కాన్స్టిట్యూషన్లో ఒక ముఖ్యమంత్రి ఉంటారు, దానికి మంత్రులతో కూడిన సభ ఉంటుంది, క్యాబినెట్ ఉంటుంది, ఆ విభాగాలకు మంత్రులు ఉంటారు, దాని తర్వాత ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇందులో మార్పు ఉండదు. కానీ ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు కదా, ఆయన మారిపోతారు. ఆయన ఒకవేళ మంచి ప్రభుత్వాన్ని నడిపిస్తే, ప్రజలను ఆయన అంగీకరిస్తే ఆయన అక్కడ కూర్చుంటారు. లేదు అంటే ఆయన్ని తీసివేసి వేరే వ్యక్తి వస్తారు. కానీ ఆ పదవి అనేది మారదు. అదే దేవుడు చెప్తున్నారు, పిలుపు అనేది మారదు. సువార్తికుని పిలుపు మారదు, అపోస్తలుల యొక్క పిలుపు మారదు, దీర్ఘదర్శి యొక్క పిలుపు మారదు. కానీ దీర్ఘదర్శి మార్చబడతాడు. ఆ దీర్ఘదర్శి ఆ పరిచర్యకు, ఆ సువార్తికుడు ఆ పరిచర్యకు నమ్మకంగా ఉంటే ఆ పరిచర్యలో వ్యక్తి నిలబడతాడు. లేనట్లయితే పిలుపు అనేది ఉంటుంది, పిలువబడిన వాడు వెళ్ళిపోతాడు, ఇంకొక వ్యక్తి దాన్ని స్వతంత్రించుకోవడం మొదలు పెడతాడు. దాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. పిలుపు, ఆయన నన్ను పిలిచిన పిలుపు మారదని రాయబడింది కదని చెప్పి మీరు నేను ఈ విధంగా ఉన్న ఆ పిలుపు అనేది నా దగ్గర నుండి మారిపోదని అనుకోకూడదు. మనకు నిర్ణయించిన కాలంలో ఆ యొక్క ఫలములు ఇవ్వకపోతే ఆ చెట్లు నరికి వేయబడతాయి. అదే మనకు వాక్యం చెప్తుంది. రెండవ కార్యం చూడండి, వారు తమ యొక్క స్థానం నుండి నరికి వేయబడతారు. ఒకటి స్థానాన్ని కోల్పోతారు, వేరొక వ్యక్తి వచ్చేస్తారు. రెండవది, వారు ఆ యొక్క స్థలం నుండి స్థానచలనం చేయబడతారు పూర్తిగా. లూకా సువార్త 13వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పబడింది. నిర్ణయించిన కాలంలో ఆయన ఎదురు చూసిన కార్యాన్ని చెయ్యకపోతే వారిని దేవుడు ఆ స్థానంలో నుండి తీసివేస్తున్నారు. లూకా సువార్త 13వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, ఒక తోట, ఆ ద్రాక్ష తోట మధ్యలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టులో ఎటువంటి ఫలములు లేవు. ఒకరోజు ఆ యజమానుడు చూస్తున్నారు, అనేక దినాలుగా దాన్ని గమనిస్తూ ఉన్నారు. ఈ చెట్టు ఏమైనా ఫలములు ఇస్తుందని ఎదురు చూశారు. అది అనేక సంవత్సరాలుగా ఆకులు రాల్చడం, పువ్వులు పూయడం, కానీ ఒక్క ఫలం కూడా రాలేదు. అకస్మాత్తుగా వచ్చారు, తోటమాలిని పిలిచారు. అదే అక్కడ ఆ చెట్టుకి ఇవ్వబడిన కాల వ్యవధి. ఆ కాలంను దాటి కూడా ఫలములు ఇవ్వలేదు.
అప్పుడు ఆ యజమానుడు ఆ తోటమాలిని చూసి, ఇదిగో 3 సంవత్సరాలుగా ఈ అంజూరపు చెట్లో పండ్లు వెదుగుతూ ఉన్నాను, గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయము, ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలి. లోపలికొచ్చి చూశారు. నేరుగా వచ్చి చూసి, ఈ అంజూరపు చెట్టును 3 సంవత్సరాలుగా గమనిస్తున్నా. అది ఫలములు ఇవ్వడానికి నియమించబడిన సంవత్సరాలు 3 సంవత్సరాలు. అది ఆ కాలంలో ఆ ఫలములు అనేది ఇవ్వలేదు. అప్పుడు ఏం చేయాలి? దీనిని నరికివేయాలి. ఎందుకంటే అది ఇంకా అక్కడ ఉంటే భూమి వ్యర్థమైపోతుంది. అది ఫలములు ఇవ్వదు. దానికి కలిగిన ఆహారాన్ని ఆ భూమిలో నుండి తీసుకుంటుంది. పక్కనే చాలా మొక్కలు ఉన్నాయి, దానికి వెళ్ళాల్సిన సత్తువు కూడా ఇదే తీసుకుంటుంది. అలా తీసుకుని ఫలములు ఇస్తే పర్వాలేదు. అది ఫలములు ఇవ్వకుండా స్థలాన్ని పాడు చేస్తుంది. కాబట్టి నరికివేయి అంటున్నారు. అప్పుడు దేవుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలాన్ని నియమించి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో కనికరాన్ని బట్టి 1 సంవత్సరాన్ని అధికపరచవచ్చు. ఇదే ఉపమానంలో కూడా మనం చూస్తున్నాం. ఆ పనివాడు యజమాని దగ్గర అడుగుతున్నారు, యజమానుడా, ఇవన్నీ ఎదిగి ఉన్నాయి, నాకు 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి. ఈ చెట్టు ఈ సంవత్సరం ఉండనివ్వండి. నేను దీని చుట్టూ తవ్వి ఎరువు వేసి నీళ్లు పరించి విశేషంగా చూసి అప్పుడు కూడా అది ఫలం లేకపోతే అప్పుడు దాన్ని నరికివేద్దామని చెప్పారు. కానీ ఒక కాల వ్యవధి దేవుడు కలిగి ఉంటారు. ఆ కాలంలోనే మీరు నెరవేర్చాల్సిన ఇవ్వాల్సిన ఫలములు ఇచ్చే తీరాలి. కృపలో 1 సంవత్సరం దొరుకుతుందని వదిలిపెట్టండి. ఇవ్వబడిన కాలంలో ఫలములు ఇవ్వకపోతే కృపాకాలంలో ఎలా ఇవ్వగలం? ఈ కృపగా ఇచ్చిన 1 సంవత్సరంలో అది చాలా పండ్లు కాస్తుందా ఏంటి? అప్పుడు వాక్యం చెప్తుంది, మనం తెలుసుకోవాల్సిన కార్యం అది సరైన కాలంలో సరైన ఫలములు. దానికంటూ ఒక కాల వ్యవధి నియమించి ఉన్నారు. అందులో ఈ పని చేయకపోతే వారు ఆ స్థానము నుండి నరికివేయబడతారు. న్యాయ తీర్పు ఒక దండను కూడా పొందుకుంటారు. ఇది ఈ విధంగా జరిగేటప్పుడు దాన్ని నరికివేస్తే అవి అగ్నిలో వేయబడి కాల్చివేయబడ్డమే దాని యొక్క ముగింపు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. కృపను కోల్పోవడం బట్టి మనం న్యాయ తీర్పులో దండన పొందుకునే పాత్రలుగా తోసివేయబడుతూ ఉన్నాం. వారికి ఆదిలో ఇచ్చిన ఘనతను, అలాగే దేవుడు ఇచ్చిన స్థానంలో నిలబడకుండా పాపం చేసిన దేవదూతలు ఎక్కడ? పరలోకంలో. వారు ఆదిలో ఇవ్వబడిన యొక్క ఘనత ఎంత పెద్ద కృప చూడండి. దేవుడి యొక్క సన్నిధానంలో నిలబడి దేవుని ఆరాధించడం, స్తుతించడం, సేవ చేయడం అనేది ఈ దేవదూతలు వారు వారికి ఇవ్వబడిన ఘనతను కాపాడుకోలేకపోవడం వల్ల, కృపను కాపాడుకోలేకపోవడం వల్ల తోసివేయబడి, రెండవది బంధించబడి అదే జరిగింది. యూదా 1వ అధ్యాయం 6వ వాక్యంలో ఇలా చెప్పబడింది, మరియు తమ ప్రధానతను నిలుపుకొనక తమ నివాస స్థలములు విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము చేశాను. చూసారా? అప్పుడు ఇటువంటి కఠినమైన ఒక తీర్పు వారికి సంభవించడానికి అవకాశం ఉంది. అప్పుడు దేవుడి యొక్క కృప గురించి జాగ్రత్తగా ఉండాలి. కృప అనేది ఏదో ఉచితంగా పొందుకున్నా, సాధారణంగా ఉచితంగా పొందుకున్నవన్నీ అలక్ష్యం చేయడం అనేది మనిషి యొక్క బుద్ధి. ఈ లోకంలో ఉచితంగా పొందుకుంటున్నది ఏం చేస్తున్నారు అదని ప్రశ్నే లేదు. దేవుడి దగ్గర నుండి పొందుకునే కృప నిమిత్తం మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఒక్కొక్క కార్యం గురించి మీరు తీర్పు దినమున లెక్క అప్పచెప్పాలి అనే విషయాన్ని మనకి దేవుడి యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. అప్పుడు దేవుడి దగ్గర నుండి పొందుకున్న కృపను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి? వాక్యం ఏం చెప్తుందంటే, సత్యములో నిలబడి ఆత్మలో దాన్ని కాపాడుకోవాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యంలో ఈ విధంగా చెప్పబడింది. 13, 14 కలిపి చదువుతాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడవి నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణం గైకొనము. అవి గైకొనాలి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును, అదే దేవుని యొక్క కృప, మంచి పదార్థం మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. పరిశుద్ధాత్మ సహాయంతో నువ్వు దాన్ని కాపాడుకోవాలి. మీరు పొందుకున్న కృపను ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎంత మటుకు దాన్ని ఉపయోగించాలి, ఎప్పుడెప్పుడు ఉపయోగించాలి అనేది
పరిశుద్ధాత్మ మనకి నేర్పిస్తూనే ఉంటారు. మీరు పరిశుద్ధాత్మతో సహవాసాన్ని కలిగి జీవితాన్ని జీవిస్తే ఆ కృపను కోల్పోకుండానట్లుగా, దాన్ని మిస్యూజ్ చేయకుండానట్లుగా దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉంటారు. నువ్వు పొందుకున్న యొక్క కృప అక్కడ నువ్వు ఉపయోగించు, ఇక్కడికి వెళ్ళి అక్కడికి రా అని చెప్పి దేవుడు ఉపయోగిస్తూ ఉంటారు. యోనా దగ్గర దేవుడు అలానే కదా చెప్పారు. వాడికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చి ఉన్నారు, దీర్ఘదర్శన వరం. దేవుడు నేరుగా మాట్లాడి ఒక దేశం గురించి హెచ్చరించి చెప్తున్నారంటే ఇది సాధారణమైన విషయమా? అప్పుడు యోనాని దేవుడు పిలిచి వాడి దగ్గర ఇంత పెద్ద కార్యాన్ని మాట్లాడి దేవుని కృపను వానికి ఇచ్చారు. కానీ వాడు వేరొక దిశలో వేరే కార్యాన్ని వెతుకుని పారిపోతూ ఉన్నాడు. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి? దేవుని యొక్క కృపని, దాన్ని పూర్తిగా పరిశుద్ధాత్మదేవుడే మనకు మార్గం సూచించేవారుగా ఉండి నడిపిస్తారు. కొన్ని సందర్భాల్లో కొన్ని దీర్ఘదర్శన మాటలు, కొన్ని ఆలోచనలు అది చెప్పాలనుకునేటప్పుడు దేవుడు ఏం చెప్తారంటే, ఇది అనవసరమైన స్థలంలో ఈ అవసరమైన విషయాన్ని ఉపయోగించక, ఎందుకంటే కృపను కాపాడుకోవడం మాత్రమే కాదు, దాన్ని తప్పైన రీతిలో కూడా ఉపయోగించకూడదు. అప్పుడు దీన్ని కాపాడుకోవడానికి ఒకటే మార్గం, మీరు పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించాలి. పొందుకున్న రక్షణ కోల్పోకుండా ఉండడం, పొందుకున్న పరిచర్యను కోల్పోకుండా ఉండడం, పొందుకున్న దేవుని యొక్క కృప ఏమైనా అది కోల్పోకుండా ఉండడం, అది ఎక్కడ ఉపయోగించాలి, ఏ విధంగా ఉపయోగించాలి అనేది పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండి చెప్తూ ఉంటారు. అప్పుడు పరిశుద్ధాత్మ మీద ఆధారపడి కలిసి జీవించే ఒక జీవితం, ఆ జీవితాన్ని మీరు జీవిస్తే ఆ కృపను మీరు కోల్పోరు. రెండవ కార్యం చూడండి, అనవసరమైన విషయాలు. దేవుడు మీలో ఒక గొప్ప రక్షణ ఇచ్చి ఉన్నారు, దేవుడు మీకు ఒక గొప్ప పిలుపునే ఇచ్చి ఉన్నారు. కానీ మనం ఈ లోకంలో ఉన్న అనవసరమైన విషయాలకు అవకాశం ఇస్తే ఆ కృప ఎందుకు పనికి రాకుండా పోతుంది? చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20-21 వాక్యాలు. ఆ వాక్యాలు ఏం చెప్తున్నారంటే, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని నువ్వు కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును. నీ దగ్గర అప్పగించబడిందంటే ఏంటి? ఒక మనుషుని దగ్గర దేవుడు అప్పగించే ప్రతి విషయం ఆయన కృప మూలంగానే దొరుకుతుంది. ఆయన ఇచ్చేవన్నీ కృపలే. అది వరమే ఉండొచ్చు, శక్తే ఉండొచ్చు, ఒక జ్ఞానమే ఉండొచ్చు, ఒక తాళంతే ఉండొచ్చు, ఒక పిలుపై ఉండొచ్చు. అప్పగింపబడినవన్నీ, దేవుని వలన అప్పగింపబడినవన్నీ కృపలే. ఆయన ఏం చెప్తున్నారంటే, తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని నువ్వు కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరు అనుకుని విశ్వాస విషయం తప్పిపోయిరి, లేకపోతే తొలగిపోయారు. కృప మీకు తోడై ఉండునుగాక, ఆమేనని చెప్తున్నారు. అప్పుడు ఈ వాక్యంలో చూడండి, అపవిత్రమైన వట్టి మాటలు, అనవసరమైన తర్కములు, అనవసరమైన విపరీత వాదములు, వీటన్నిటి నుండి దూరంగా ఉండు. అప్పుడు మనకో కార్యం తెలుసు, దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు, దేవుడు మన దగ్గర కొన్ని కార్యాలు అప్పగించి ఉన్నారు, దాన్ని మనం ఉపయోగించాలి. మీరు ఒక్కొక్కరికి జవాబు చెప్తూ ఈ విపరీతవాదులతో గొడవలాడుకుంటూ ఆరోగ్యం లేని కార్యాల్లో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే మీ చేతుల్లో దేవుడు మీకు ఇచ్చింది అది ఉపయోగించకుండా పోతుంది. అనేకమైన సమయాలు గొడవల్లోనూ ఈ వాక్యం ఇలా ఉంది అలా ఉందని చెప్పి తర్కిస్తూ ఉండడం. ఒకడు వ్యర్థముగా వాగ్వాదం చేయాలని మనసు కలిగి ఉంటే, మాకు అలవాటు లేదని అక్కడి నుండి తప్పించుకుని వచ్చేయండి, వారితో కూర్చుని తర్కించకండి అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. మనకు తెలుసు, అనవసరంగా తర్కిస్తూ ఉంటారు, గంటలు గంటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు ఆయన ప్రసంగంలో చెప్పారు, ఆదాము హవ్వ ఆదియందు తోటలో మాట్లాడిన భాష హెబ్రీ భాష అన్నారు. వెంటనే ఇంకో ఆయన అది వీడియో వేసి, అది కాదు, అది అన్య భాషలు. ఆ రోజు వారు కోల్పోయిందే ఈరోజు దేవుడు తిరిగి ఇచ్చారు, అదే అన్య భాష అని ఒకరంటారు. ఇది ఎందుకండి? అది ఏ భాష అయితే మీకేంటి? వారు ఏ భాషలో మాట్లాడితే మీకేంటి? ఇందులో ఎటువంటి క్షేమాభివృద్ధి కలుగుతుంది? అప్పుడు అనవసరమైన కార్యాలు పెట్టుకుని ఈయన 4 ప్రశ్నలు అడుగుతాడు, వాడు 4 జవాబులు చెప్తాడు, వీడు 4 ప్రశ్నలు వేస్తాడు. ఇలానే మీ యొక్క సమయాన్ని మీరు వ్యర్థం చేసుకుంటే మీ నిమిత్తం దేవుడు కలిగి ఉన్న కృప, మీరు చేయడానికి దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలు, పనులు, పరిచర్యలు ఇవి గమనించకుండా పోతాయి.
అందుకే చెప్తున్నారు, మనుషుని వాడి యొక్క సమయాన్ని వ్యర్థంగా తినివేసే విషయాల్లో ఈ యొక్క తర్కములు మొదటి స్థానంలో ఉంటాయి. ఈ తర్కములకు ముఖ్యత్వం ఉంది. అదేం చేస్తుందంటే, ఒక మాట చెప్పాలా లాగుతూ ఉంటారు. ఇలా లాగి 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 మనల్ని కూడా అందులో ఇన్వాల్వ్ చేసి దానికి జవాబు చెప్పించి మనం చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయనివ్వకుండా దాన్ని అలా ఉంచేస్తారు. ఇది సాతాను యొక్క ఒక తంత్రం. అందుకే చెప్తున్నారు, అపవిత్రమైన వట్టి మాటలకు దూరంగా ఉండు. జ్ఞానం ఇదంతా గొప్ప తెలివని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరంగా ఉండుము. ఆ విషయంలో ప్రవీణులమని కొందరనుకుని విశ్వాస విషయము తప్పిపోయిరి. నువ్వది చేయక కృపని తోడుగా ఉండాలి అని చెప్తూ ఉన్నారు. అప్పుడు చూడండి, దేవుడు మనకిచ్చిన యొక్క కృపను కాపాడుకోవడంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. చివరిగా ఒక కార్యాన్ని చెప్పి ముగిస్తాను. దుష్టులైన మనుషుల యొక్క వంచనకు అవకాశం ఇవ్వకండి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వాక్యంలో ఇలా చెప్పబడింది, అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధనందు ఇష్టం కలిగి తాను చూడని వాటిని గురించి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరకు పొంగుచు శిరస్సును అత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. వాడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోవాలి. బయట చూస్తే ఏదో తగ్గింపు గుణం కలిగిన వాడుగా కనిపిస్తాడు. కొంతమంది చూడండి, చిరిగిపోయిన షర్ట్ వేసుకుని కిందనే కూర్చుంటారని చెప్పి కూర్చొని, మనసులో చూస్తే దీనికి పూర్తి విభిన్నంగా గర్వంతో కూడిన యొక్క కార్యాలు ఉంటాయి. కానీ బయటికి చూసేటప్పుడు వారిని చాలా తగ్గింపు గుణం గలవారికి చూపిస్తారు. అది చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇదంతా ఒక మాయ అని. అప్పుడు ఇటువంటి వినయాసక్తుడై, అలాగే రెండవది దేవదూతలు చేసే ఆరాధన యందు ఇచ్చ కలిగి విపరీత వాదముల యొక్క సిద్ధాంతాలు పట్టుకున్న ఎవడైనను మీ బహుమానమును అపహరింపకుండా, మిమ్మల్ని మోసం చేయనివ్వకుండా జాగ్రత్తగా ఉండనని చెప్తున్నారు. అప్పుడు వీటికన్నిటికీ మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని వెతికి చదవాలి. దేవుని యొక్క ఉపదేశంలో అర్థం చేసుకోవాలి. ఏది ఆరోగ్యకరమైన మాటలు అనేది స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కృప దొరికింది, ఇది చాలా ఒక గొప్ప విషయం. అది ఏదో ఉట్టిదే సాధారణమైన ఒక స్థలంలో అనవసరమైన కార్యాలు ఉపయోగించడం మూలంగా దాన్ని కోల్పోకండి. అది చాలా విశేషమైనది, వెలకట్టలేనిది, లెక్క అప్పజెప్పాలి దానికి. నాకిచ్చిన కృప నేను దాంతో ఏమైనా చేస్తాను, నాకిచ్చిన పరిచర్య నేను ఎలాగైనా నడుస్తాను. మీరు పొందుకున్న ఒక్కొక్క దాని గురించి తీర్పు దినాన లెక్క అప్పచెప్పాలి. కాబట్టి కృపను కోల్పోకండి, కృపను మీరు వృధాగా ఉపయోగించకండి, కృపను తప్పైన రీతిలో దాన్ని మీరు ఉపయోగించకండి. కృప అనేది చాలా ముఖ్యమైనది. ఇచ్చిన కృపకు లెక్క అప్పచెప్పాలి. కృపయే కదా, దాని గురించి నేను అడగనని దేవుడు చెప్పరు. మీరు పొందుకున్న ఒక్కొక్క కృప నిమిత్తం తీర్పు దినాన మీరు లెక్క అప్పచెప్పాలి. కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఇంత విలువైన కృపల గురించి జాగ్రత్త గలవారే ఉండి మీ ప్రాణమును ఆత్మను క్రీస్తు రాకడ పర్యంతము పరిపూర్ణంగా కాపాడుకోవాలి. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు మన ప్రార్థనని వినాలి. దేవుడు మనల్ని తన చేతిలో పెట్టుకుని ఆయన దగ్గర మనం పొందుకున్న వెలకట్టలేని కృప, అది ఏమైనా సరే దాన్ని కోల్పోకుండానట్లుగా దేవుడు మనల్ని కాపాడి నడిపించాలి. ఈ కృప మనకు సాధారణంగా ఇవ్వబడలేదు. ఈ కృప చాలా గొప్పది. దేవుడు దాని నిమిత్తం ఒక వెలను చెల్లించి తన యొక్క వెలకట్టలేని రక్తాన్ని ఇచ్చి వీటన్నిటిని మనకి సొంతంగా కొని ఇచ్చి ఉన్నారు. ఆయన కృపను అలక్ష్యం చేయడం అనేది ఆయన రక్తాన్ని అలక్ష్యం చేయడంతో సమానం. ఎందుకంటే ఆయన మీకు అనుగ్రహించి కృపలు ఒక్కొక్కటి ఆ యొక్క రక్తం మూలంగా ఆయన సంపాదించి మనకిస్తూ ఉన్నారు. దేవా, మీ యొక్క బిడ్డల మీద కనుదృష్టి పెట్టండి. వారి యొక్క జీవితాన్ని మీరు చూడండి. మీరు వారికి ఏ కృపలు ఇచ్చారు అనేది జ్ఞాపకము చేసుకోండి. అందులో ఉపయోగించబడని కృపల గురించి గ్రహించిన వారై, దేవా, ఆ కృపలను ఉపయోగించడానికి వారికి ఆ మార్గములు మీరు సిద్ధపరిచివ్వండి. దేవుడు ఏర్పరిచి ఉంచిన ఉపయోగించాల్సిన ఆ కాలఘట్టంలో వారు ఆ కృపను ఉపయోగించుకునే విధంగా పరిశుద్ధాత్మ వారిని అనుగ్రహించాలి.
పరిశుద్ధాత్మలో వారి కృపను దాచుకోవడానికి మీరు వారిని నడిపించాలి. సకల జ్ఞానం గమించిన దేవుని యొక్క సమాధానం ఈ మాటలు విన్న ఒక్కొక్కరి హృదయమును ఆక్రమించునుగాక. దేవా, మీ కర్మలను చాపి మీ బిడ్డలను మీరు నడిపించండి. యేసు నామమున నా విజ్ఞాపన అంగీకరించండి నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. చిన్నదో పెద్దదో దేవుడి దగ్గర నుండి పొందుకునే విషయాల నిమిత్తం జాగ్రత్తగా ఉండండి. అప్పుడప్పుడు ఆలోచించి చూడండి. దేవుడి యొక్క కృప మూలంగా మీరు ఏ కార్యాలు పొందుకున్నారనేది అప్పుడప్పుడు పరిశోధించి చూసి వాటిని ఉపయోగించడంలో మెలకువ కలిగి ఉండండి. దేవుని యొక్క రాకడ సమీపం, దేవుడి యొక్క తీర్పు దినం కూడా సమీపంగా ఉంది. కాబట్టి మెలకువ గలవారిగా ఉండి వెలకట్టలేని మీ యొక్క ప్రాణములను కాపాడుకోండి. దేవుడు రాబోతున్నారు. మారనాథ, ప్రభువైన యేసుక్రీస్తు శీఘ్రంగా రండి. ఆమేన్.